స్టూడెంట్ లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ వాస్తవ సంఖ్యలు అభ్యాసం 1.5లో ఫస్ట్ ప్రాబ్లం నేర్చుకుందాము. స్టూడెంట్ ఇది 1.5 అభ్యాసం మొత్తం కూడా సంవర్గమానాలకు సంబంధించినటువంటిది. సో చూడండి, ఆల్రెడీ మనం సంవర్గమాన న్యాయాల గురించి నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఆ సంవర్గమానాల న్యాయాలను ఉపయోగించి ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాము. స్టూడెంట్ సొల్యూషన్ కంటే ముందు మీరు ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినాక పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నేను ప్రతి చాప్టర్లో ఉన్నటువంటి టాపిక్స్ అభ్యాసం వారీగా ప్రాబ్లమ్స్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండూ చేస్తున్నాను. స్టూడెంట్ మీరు ఫాలో అవ్వండి. సో వీడియో చూసి మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, నోట్స్ రాసుకోవచ్చు. సో మీ ఫ్రెండ్స్కి ఇంకా షేర్ చేయండి. స్టూడెంట్ మనం ఇప్పుడు సొల్యూషన్ చేద్దాం. సో స్టూడెంట్ ఏమంటున్నాడో ఫస్ట్ క్వశ్చన్ అభ్యాసం 1.5 కింది వాటి విలువలను కనుగొనండి. సో ఫస్ట్ ది log 5 to the base 25. ఫస్ట్ క్వశ్చన్లో మనకు టోటల్గా 12 బిట్స్ ఉన్నాయి స్టూడెంట్. సో 1 by 1 మనం సొల్యూషన్ చేద్దాము. సో ఇచ్చినటువంటిది ఏమిచ్చిండో చూడండి. log 5 to the base 25 అని ఇచ్చాడు. log 5 to the base 25. సో దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చో చూడండి స్టూడెంట్. log 5 అలానే రాస్తున్నా. 25ని మనం 5 into 5 అని రాయొచ్చు. 5 into 5 అని రాయొచ్చు. సో మళ్ళీ log 5 into 5 అంటే 5 to the power 2. 5 to the power 2. సో ఇప్పుడు మనకు ఇది ఏ రూపంలో ఉందంటే log x to the power n to the base a to the power m లాగా ఉంది స్టూడెంట్. log x to the power n to the base a to the power m. సో ఇది మనకు 1 by m. స్టూడెంట్ ఇది మనకు ఏ రూపంలో ఉందో చూడండి. log x to the base a to the power m రూపంలో ఉంది. log x to the base a to the power m. సో ఇది మనకు 1 by m into log x to the base a అవుతుంది. సో కాబట్టి దీన్ని 1 by m అంటే 1 by 2 into log 5 to the base 5 అవుతుంది స్టూడెంట్. సిన్స్ మనకి ఇది log x to the base a to the power m లాగా ఉంది. log x to the base a to the power m is equal to 1 by m into log x to the base a అవుతుంది స్టూడెంట్. సో దీన్ని ఉపయోగించి మనం ఈ విధంగా రాయొచ్చు. సో 1 by 2 into log 5 to the base 5 వాల్యూ 1 అవుతుంది. సో టోటల్గా 1 by 2 into 1. సిన్స్ log a to the base a value is equal to 1. So here log 5 to the base 25 value 1 by 2 స్టూడెంట్. సో సింపుల్గా మనం అది ఏ ఫార్ములా రూపంలో కన్వర్ట్ అవుతుందో చూసుకొని సొల్యూషన్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ బిట్ స్టూడెంట్. నెక్స్ట్ మనం సెకండ్ బిట్ సాల్వ్ చేద్దాం. సో స్టూడెంట్ మనకి ఇది సెకండ్ బిట్. ఫస్ట్ ప్రాబ్లంలో log 3 to the base 81 అని ఇచ్చాడు. సో చూడండి ఏ విధంగా సాల్వ్ చేస్తామో సొల్యూషన్. సో log 3 to the base 81 is equal to log 3. సో మనం 81ను 3 to the powerగా రాయాలి. 3 యొక్క ఘాతాంకంగా రాయాలి. ఎలా రాస్తామో చూడండి స్టూడెంట్. సో 81ను మనం 3 into 27 అని రాయొచ్చు. 27ని మళ్ళీ 3 into 9 అని రాయొచ్చు. 9ను 3 into 3 అని రాయొచ్చు. సో టోటల్గా 81ను మనం 3 into 3 into 3 అని రాయొచ్చు స్టూడెంట్. దాన్నే మనం ఈ విధంగా రాయొచ్చు. log 3 to the base 3 to the power 4. 3 to the power 4 అవుతుంది. సో చూడండి మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఏ ఫార్ములా అయితే మనం అప్లై చేసామో అదే ఫార్ములా రూపంలో ఉంది. log x to the base a to the power m రూపంలో ఉంది. సో దానికి 1 by m into log x to the base a అవుతుంది. కాబట్టి 1 by 4 into log 3 to the base 3 అవుతుంది. సో సిన్స్ స్టూడెంట్ మనం ఈ ఫార్ములా యూజ్ చేసి రాస్తున్నాము. log x to the base a to the power m is equal to 1 by m into log x to the base a అవుతుంది. సో దీన్ని ఉపయోగించి రాసాము.
సో 1/4 ఇంటూ లాగ్ 3 టు ద బేస్ 3 వాల్యూ 1 అవుతుంది. సిన్స్ మనకు లాగ్ ఏ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి సో టోటల్గా ఇది 1/4. దేర్ఫోర్ లాగ్ 3 టు ద బేస్ 81 వాల్యూ ఎంత వచ్చింది స్టూడెంట్? 1/4. సో ఇది మనకు సెకండ్ బిట్. నెక్స్ట్ మనం థర్డ్ బిట్ చేద్దాం. సో స్టూడెంట్ ఇది మనకు థర్డ్ బిట్. లాగ్ 1/16 టు ద బేస్ 2 విలువను కనుక్కోండి అంటున్నాడు. సో ఇచ్చినటువంటిది లాగ్ 1/16 టు ద బేస్ 2. సో చూడండి స్టూడెంట్ ఏ విధంగా రాస్తామో, లాగ్ 1/16. సో 1/16 ఏమని రాయొచ్చు మనం? 2 ఇంటూ 8 అని రాయొచ్చు. 8ను 2 ఇంటూ 4 అని రాయొచ్చు. 4ను 2 ఇంటూ 2 అని రాయొచ్చు. సో ఇది 1/16 అంటే 1/2 ఇంటూ 2 ఇంటూ 2 అవుతుంది, టు ద బేస్ 2 అవుతుంది. సో లాగ్ సో ఇది 1/2 టు ది పవర్ 4 అవుతుంది స్టూడెంట్, టు ద బేస్ 2. సో ఇది లాగ్ 1/2 టు ది పవర్ 4ను మనం 2 టు ది పవర్ -4 టు ద బేస్ 2 అని రాయొచ్చు. సిన్స్ మనకు ఘాతాంకాలలో ఒక ఫార్ములా ఉంది. సో1/x టు ది పవర్ m ఈజ్ ఈక్వల్ టు 1/x టు ది పవర్ m ఈజ్ ఈక్వల్ టు x టు ది పవర్ -m అని రాయొచ్చు స్టూడెంట్. ఇది ఘాతాంక న్యాయాలలో 1/x టు ది పవర్ m ఈక్వల్ టు x టు ది పవర్ -m. సో ఇది కూడా 2 టు ది పవర్ -4 అవుతుంది. సో ఇప్పుడు మనకు -4 ఇంటూ లాగ్ 2 టు ద బేస్ 2 అవుతుంది. సో ఇది లాగ్ x టు ది పవర్ n టు ద బేస్ a లాగా ఉంది. సో n అనేది ఇప్పుడు ముందుకు వస్తుంది, n ఇంటూ లాగ్ x టు ద బేస్ a అవుతుంది స్టూడెంట్. సో ఇది ఏ విధంగా ఉంది? log x to the power n to the base a equal to n into log x to the base a. సో ఇది -4 ఇంటూ లాగ్ 2 టు ద బేస్ 2 అవుతుంది. సో ఇది -4 ఇంటూ 1 అవుతుంది. సిన్స్ లాగ్ 2 టు ద బేస్ 2 ఈక్వల్ టు 1 కదా, లాగ్ ఏ టు ద బేస్ ఏ ఈక్వల్ టు 1 కాబట్టి సో టోటల్గా మనకు -4 అవుతుంది. లాగ్ 1/16 టు ద బేస్ 2 వాల్యూ ఎంత స్టూడెంట్? -4. సో నెక్స్ట్ మనం ఫోర్త్ బిట్ చూద్దాము. సో స్టూడెంట్ మనకి ఇది ఫోర్త్ బిట్, లాగ్ 1 టు ద బేస్ ఏ వాల్యూ. సో సి స్టూడెంట్ లాగ్ 1 టు ద బేస్ 7, లాగ్ 1 టు ద బేస్ 7 ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా మనం దీని వాల్యూ 0 అని రాయొచ్చు స్టూడెంట్. ఎందుకు? మనకు లాగ్ 1 టు ద బేస్ ఏ ఈక్వల్ టు 0, లాగ్ 1 టు ద బేస్ ఏ ఈక్వల్ టు 0. సో దీన్ని ఉపయోగించి మనం డైరెక్ట్గా 0 అని రాయొచ్చు దీని ఆన్సరు. ఇంకొక సెకండ్ మెథడ్ కూడా మనం ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. సెకండ్ మెథడ్ ఏంటో చూద్దాము. సో దీన్ని మనం లాగ్ 1 టు ద బేస్ 7 ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాము, ఎక్స్ అనుకున్నాము. అప్పుడు ఇది ఏ విధంగా మారుతుందో చూడండి. సో 1 ఈజ్ ఈక్వల్ టు మనకు 7 టు ది పవర్ ఎక్స్ అవుతుంది స్టూడెంట్. దీని నుండి మనం ఏమని రాయొచ్చు? 1 ఈజ్ ఈక్వల్ టు 7 టు ది పవర్ ఎక్స్ అవుతుంది. సో ఈ 1ను మనం 7/0 అని రాయొచ్చు స్టూడెంట్. ఎందుకు? ఇక్కడ 7 ఎక్స్ ఉంది కాబట్టి 1ను మనం ఏమని రాయొచ్చు? 7/0 అని రాయొచ్చు. సిన్స్ 1 ఈజ్ ఈక్వల్ టు 7 టు ది పవర్ 0. సో ఇప్పుడు మనం భూములు సమానం కాబట్టి ఘాతాంకాలను సమానం చేయొచ్చు. అప్పుడు మనకు x ఈక్వల్ టు 0 అవుతుంది. x ఈక్వల్ టు ఏమవుతుంది స్టూడెంట్? 0 అవుతుంది. కానీ మనం x ఏమనుకున్నాము? లాగ్ 1 టు ద బేస్ 7 అనుకున్నాం కాబట్టి therefore లాగ్ 1 టు ద బేస్ 7 ఈక్వల్ టు 0 అని చూపెట్టవచ్చు. సో ఏ విధంగా అయినా మన సొల్యూషన్ కనుక్కోవచ్చు, లేదా డైరెక్ట్గా కూడా మనం ఫార్ములా యూజ్ చేసి దాని వాల్యూ 0 అని చెప్పొచ్చు, లేదంటే మనం ఈ విధంగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నటువంటి ఫోర్త్ బిట్ స్టూడెంట్. నెక్స్ట్ మనం ఫిఫ్త్ బిట్ సాల్వ్ చేద్దాం. సో స్టూడెంట్ ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నటువంటి ఫిఫ్త్ బిట్, లాగ్ రూట్ ఎక్స్ టు ద బేస్ ఎక్స్. దీని యొక్క విలువ కనుక్కోండి అంటున్నాడు. ఏ విధంగా కనుక్కుంటామో చూడండి. లాగ్ రూట్ ఎక్స్ టు ద బేస్ ఎక్స్, లాగ్ రూట్ ఎక్స్ టు ద బేస్ ఎక్స్. సో లాగ్ రూట్ ఎక్స్ అంటే రూట్ తీసేస్తే మనం ఘాతాంకం 1/2 రాయొచ్చు స్టూడెంట్. సో x టు ది పవర్ 1/2 టు ద బేస్ x అని రాయొచ్చు. సో ఇప్పుడు మనకు ఇది లాగ్ x టు ది పవర్ n టు ద బేస్ a రూపంలో ఉంది. లాగ్ x టు ది పవర్ n టు ద బేస్ a ఈక్వల్ టు n ఇంటూ లాగ్ x టు ద బేస్ a అవుతుంది. సో కాబట్టి 1/2 ఇంటూ లాగ్ x టు ద బేస్ a అవుతుంది. సిన్స్ ఫార్ములా ఏంటి మనకు? లాగ్ x టు ది పవర్ n టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ
log x to the base a అవుతుంది. సో ఇప్పుడు 1/2 ఇంటూ సో log x to the base xను మనం 1 అని రాయొచ్చు స్టూడెంట్. సో 1/2 ఇంటూ 1 ఈక్వల్ టు 1/2. సో సిన్స్ log x to the base x is equal to 1. సో టోటల్గా మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఇచ్చినటువంటి సంవర్గం log root x to the base x యొక్క విలువ ఎంత వచ్చింది మనకి 1/2 వచ్చింది. సో నెక్స్ట్ మనం 6th బిట్ సాల్వ్ చేద్దాం. సో స్టూడెంట్ ఇది మనకు 6th బిట్ log 512 to the base 2 అని ఉంది. సో చూడండి దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలంటే ఇచ్చినటువంటి 512ను మనం 2 యొక్క ఘాతాంకంగా రాసుకుంటే ఈజీగా అవుతుంది స్టూడెంట్. మనం 512ని ఈ విధంగా నేను రిజాల్వ్ చేస్తున్నా చూడండి. 512ను సో 2 చేత భాగించినట్లయితే 2 2s are 4. సో ఎంత ఉంటుంది 11, 2 5s are 10, 12, 2 6. మళ్ళీ 2 చేత 2 1s, 2 2s are 4, 16, 2 8s. అగైన్ మళ్ళీ 2 చేత 2 6 are 12, 2 4s are 8. మళ్ళీ 2 చేత 2 3s 6, 2 2s. మళ్ళీ 2 చేత 2 16s. మళ్ళీ 2 చేత 2 8s. మళ్ళీ 2 చేత 2 4s. మళ్ళీ 2 చేత 2 2s. సో ఈ 512 ఈక్వల్ టు ఏమైంది స్టూడెంట్ 1 2 3 4 5 6 7 8 9 అంటే 2 to the power 9 అని రాయొచ్చు. సో ఇక్కడ మనం దేర్ ఫోర్ 512 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 1 2 3 4 5 అయినాయి 6 7 8 9. సో మనం 512ని 2 to the power 9 అని రాయొచ్చు. సో దేర్ ఫోర్ ఇప్పుడు మనం log 512 to the base 2 is equal to log 512 బదులు నేను ఏం రాస్తున్నా స్టూడెంట్ 2 to the power 9 అని రాస్తున్నా. సో 2 to the power 9 to the base 2. సో ఎప్పుడు ఇది log x to the power n to the base a లాగా ఉంది n ఇంటూ log x to the base a అవుతుంది కాబట్టి ఇది 9 ఇంటూ log 2 to the base 2 అవుతుంది. సిన్స్ log x to the power n to the base a is equal to n into log x to the base a. ఈ ఫార్ములా log x to the power n to the base a equal to n into log x to the base a అవుతుంది. ఇది కూడా 9 into log 2 to the base 2 అవుతుంది. సో 9 into log 2 to the base 2 వాల్యూ 1 కదా. సిన్స్ log 2 to the base 2 is equal to 1 కాబట్టి 9 into 1 is 9. Therefore log 512 to the base 2 equal to 9. సో ఇది మనకు 6th బిట్ స్టూడెంట్. నెక్స్ట్ మనం 7th బిట్ సాల్వ్ స్టూడెంట్. ఇది మన ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నటువంటి 7th బిట్ log 0.01 to the base 10 దీని యొక్క విలువ కనుక్కోండి అంటున్నాడు. సో ఇచ్చినటువంటి ప్రాబ్లం రాద్దాము log 0.01 to the base 10. సో స్టూడెంట్ దీన్ని ఏ విధంగా రాస్తున్నానో చూడండి. సో ఈ దశాంశ రూపాన్ని మనం అకరణీయ సంఖ్య రూపంలో రాద్దాము. అప్పుడు అది 1/100 అవుతుంది. సో 0.01 ఏమని రాయొచ్చు స్టూడెంట్ 1/100 to the base 10 అని రాయొచ్చు. సో దీన్ని మనం log 1/100ను 10 into 10 అని రాయొచ్చు కదా స్టూడెంట్. 10 into 10 to the base 10 అని రాయొచ్చు. log 1/10 to the power 2 to the base 10 అవుతుంది స్టూడెంట్. సో దీన్నే మనం ఏమని రాయొచ్చు అంటే log 10 to the power -2 to the base 10 అని రాయొచ్చు స్టూడెంట్. సో సిన్స్ మనకు ఒక ఫార్ములా ఉంది x 1/x to the power m is equal to x to the power -m అవుతుంది. సో దీన్ని యూజ్ చేసి మనం ఈ విధంగా రాయొచ్చు. సో ఇప్పుడు ఇది మనకు -2 ఇంటూ log 10 to the base 10 అవుతుంది. సో ఇది మళ్ళీ log x to the power n to the base a లాగా ఉంది. log x to the power n to the base a equal to n into log x to the base a అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇది -2 ఇంటూ log 10 to the base 10 వాల్యూ 1 అవుతుంది. సో -2 into 1 is -2. సిన్స్ log 10 to the base 10 is equal to 1 అవుతుంది. సో టోటల్గా ఇచ్చినటువంటి సంవర్గమనం విలువ ఏమైంది log 0.01 to the base 10 is equal to -2 అయింది. సో ఇది మనకు 7th బిట్. నెక్స్ట్ మనం 8th బిట్ సాల్వ్ చేద్దాం స్టూడెంట్. మనకి ఇచ్చినటువంటి 8th ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నటువంటి 8th బిట్ ఇది log 8/27 to the base 2/3.
సో మళ్ళీ మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చో చూద్దాము. సొల్యూషన్ log 8/27 to the base 2/3. సో దీన్ని ఈ విధంగా రాస్తున్న స్టూడెంట్, log 8ని మనం ఏమని రాయొచ్చు, 2 × 2 × 2 అని రాయొచ్చు కదా. 27ని మనం 3 × 3 × 3 అని రాయొచ్చు. డివైడ్ టు ద బేస్ 2/3. సో చూడండి స్టూడెంట్, నేను ఏం రాసా, 8ను 2 × 2 × 2 అని రాశాను, 27ని 3 × 3 × 3 అని రాశాను. సో మళ్ళీ 2 × 2 4, 4 × 2 8 అవుతుంది, 3 × 3 9, 9 × 3 27 అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే log 2 × 2 × 2 ఇది 2 to the power 3, 3 × 3 × 3 3 to the power 3 అవుతుంది స్టూడెంట్. సో దీన్ని నేను 2 to the power 3 డివైడెడ్ బై 3 to the power 3 టు ద బేస్ 2/3 అని రాశాను. సో దీన్ని మనం ఇంకేమని రాయొచ్చు అంటే log 2/3 హోల్ టు ది పవర్ 3 అని రాయొచ్చు, టు ద బేస్ 2/3. సో దీన్ని రెండింటికి ఘాతం 3 ఉంది కాబట్టి log 2/3 హోల్ టు ది పవర్ 3 టు ద బేస్ 2/3 అని రాయొచ్చు. ఇది log x టు ది పవర్ n టు ద బేస్ a లాగా ఉంది. సో దీన్ని మనం ఈ విధంగా రాయొచ్చు స్టూడెంట్. ఏమవుతుంది అంటే 3 × log 2/3 టు ద బేస్ 2/3 అవుతుంది. సిన్స్ మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే log x టు ది పవర్ n టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు n × log x టు ద బేస్ a. సో దీన్ని యూజ్ చేసి మనం ఈ విధంగా రాయొచ్చు. ఈ ఘాతాంకం ముందుకు వస్తుంది, 3 × log 2/3 టు ద బేస్ 2/3 అవుతుంది. సో ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుందంటే 3 × సో log 2/3 టు ద బేస్ 2/3 రెండు సేమ్ ఉన్నప్పుడు దాని విలువ 1 అవుతుంది స్టూడెంట్. సిన్స్ మనం log 2/3 టు ద బేస్ 2/3 దాని యొక్క విలువ 1, సో దట్ ఈజ్ 3 × 1 ఈజ్ 3 అవుతుంది. టోటల్గా మనకు ఇచ్చినటువంటి సమవర్గమానం విలువ ఎంత అవుతుంది, 3 అవుతుంది. log 8/27 టు ద బేస్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఇది మనకు 8th బిట్ స్టూడెంట్. నెక్స్ట్ మనం 9th బిట్ సాల్వ్ చేద్దాం స్టూడెంట్. ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్లో ఉన్నటువంటి 9th బిట్ 2 to the power 2 ప్లస్ log 3 టు ద బేస్ 2. సో ఇదంతా కూడా 2 యొక్క ఘాతంలో ఉంది స్టూడెంట్, అది మీరు గమనించాలి. సో పైన ఉన్నటువంటిది కూడా మొత్తం కూడా 2 యొక్క ఘాతాంక రూపంలో ఉంది. సో దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చో చూడండి స్టూడెంట్. సో 2 to the power log 2 టు ద బేస్ 2 to the power 2 ప్లస్ log 3 టు ద బేస్ 2. దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చో చూడండి స్టూడెంట్. దీన్ని 2 to the power 2 ఇంటూ 2 to the power log 3 టు ద బేస్ 2 అని రాయొచ్చు స్టూడెంట్. సో 2 to the power 2 ఇంటూ 2 to the power log 3 టు ద బేస్ 2. సో x టు ది పవర్ m ఇంటూ x టు ది పవర్ n ఈజ్ ఈక్వల్ టు x టు ది పవర్ m ప్లస్ n కదా స్టూడెంట్. దీన్ని యూజ్ చేసి మనం రాయొచ్చు. సిన్స్ x టు ది పవర్ m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు, సో x టు ది పవర్ m ఇంటూ x టు ది పవర్ n అని రాయొచ్చు. సో x టు ది పవర్ m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు x టు ది పవర్ m ఇంటూ x టు ది పవర్ n అని రాయొచ్చు స్టూడెంట్. సో ఇది ఆ విధంగా ఉంది కాబట్టి 2 to the power 2 ఇంటూ 2 to the power log 3 టు ద బేస్ 2 అవుతుంది. సో స్టూడెంట్ 2 to the power 2 అంటే ఇది 2 × 2 అవుతుంది. సో ఇంటూ 2 to the power log 3 టు ద బేస్ 2, x టు ది పవర్ log m టు ద బేస్ a ఈక్వల్ టు మనకి ఈ విధంగా ఉంది స్టూడెంట్. సో సిన్స్ a టు ది పవర్ log x టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు మనకు x అవుతుంది స్టూడెంట్. a టు ది పవర్ log x టు ద బేస్ a ఈక్వల్ టు x అవుతుంది. సో ఇది ఆ విధంగా ఉంది కాబట్టి ఇంటూ 3. సో 2 to the power log 3 టు ద బేస్ 2 వాల్యూ 3 అవుతుంది. సో మొత్తంగా 2 × 2 4, 4 × 3 12 అవుతుంది. సో దేర్ ఫోర్ 2 to the power 2 ప్లస్ log 3 టు ద బేస్ 2 వాల్యూ మనకు 12 అవుతుంది. సో స్టూడెంట్ ఇవి మనకు ఫస్ట్ క్వశ్చన్లో 9 బిట్స్ ఉన్నాయి, 9 బిట్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. సో ఇంతటితో మనకు ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది స్టూడెంట్. నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ ప్రాబ్లం నేర్చుకుందాము. స్టూడెంట్ ఎవరైతే మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో మీరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం స్టూడెంట్. నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ ప్రాబ్లం నేర్చుకుందాం. హలో స్టూడెంట్, లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం వాస్తవ సంఖ్యలు
అభ్యాసం 1.5 సంవర్గమానాల్లో ఉన్నటువంటి సెకండ్ ప్రాబ్లం గురించి నేర్చుకుందాము. సో చూడండి స్టూడెంట్ ఏమి ఇచ్చాడో, కింది వాటిని ఒకే సంవర్గమాన పదంగా రాసి విలువలు కనుగొనండి. సో ఫస్ట్ వన్ log 2 ప్లస్ log 5. సో సెకండ్ క్వశ్చన్లో మనకు మొత్తం 5 బిట్స్ ఉన్నాయి స్టూడెంట్. 1 by 1 సాల్వ్ చేద్దాము. ఏమి ఇచ్చాడంటే కింది వాటిని ఒకే సంవర్గమానంగా రాసి విలువ కనుక్కోండి అంటున్నాడు. సో చూద్దాము. ఫస్ట్ది log 2 ప్లస్ log 5 అని ఇచ్చాడు. సో ఇది ఏ విధంగా ఉందో చూడండి. log 2 ప్లస్ log 5 ఈజ్ ఈక్వల్ టు, సో ఇది log x టు ద బేస్ a ప్లస్ log y టు ద బేస్ a లాగా ఉంది. దాన్ని మనం log x ఇంటూ y టు ద బేస్ a లాగా రాయొచ్చు. కాబట్టి ఇది ఏమవుతుందంటే log x ఇంటూ y. సో x ఇంటూ y అంటే ఇక్కడ ఏముంది, 2 ఇంటూ 5 అని ఉంది. సో సిన్స్ మనం ఇది దేన్ని ఏ ఫార్ములా యూజ్ చేసామంటే, సిన్స్ log x టు ద బేస్ a ప్లస్ log y టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు log x ఇంటూ y టు ద బేస్ a. సో మనం ఈ ఫార్ములా యూజ్ చేసి మనం అది ఆ విధంగా రాసాము. log 2 ఇంటూ 5 అంటే 10, log 10. సో log 10 వాల్యూ 1 అవుతుంది. log 10 వాల్యూ 1 అవుతుంది. సో log 10 బేస్ 10 అని తీసుకుంటాం ఇక్కడ. సో log 10 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 1. సో సిన్స్ మనకేముంది, సిన్స్ log a బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1 అని రాస్తాము. సో ఇక్కడ కూడా log 10 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ బేస్ 10 ఉందని మీరు అర్థం చేసుకోవాలి. సో ఇచ్చినటువంటి లాగర్థం యొక్క వాల్యూ ఎంత వచ్చింది, మనకు 1 వచ్చింది. సో సింపుల్. మీరు ఏవైతే ఈ న్యాయాలు గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయడం వస్తుంది. న్యాయాలు గుర్తుపెట్టుకోవాలి, అప్లై చేయడం రావాలి. సో ఏది ఎక్కడ అప్లై చేయాలో నేర్చుకుంటే ఈజీగా సొల్యూషన్ చేయడం వస్తుంది. సో కాబట్టి మీరు న్యాయాల మీద ఫోకస్ చేయాలి బాగా. సో నెక్స్ట్ మనం ఇది ఫస్ట్ బిట్, సెకండ్ బిట్ సాల్వ్ చేద్దాం. సో స్టూడెంట్ ఇది మనకు సెకండ్ బిట్. సెకండ్ క్వశ్చన్లో ఉన్నటువంటి సెకండ్ బిట్, log 16 టు ద బేస్ 2 మైనస్ log 2 టు ద బేస్ 2. సో చూడండి ఏ విధంగా సొల్యూషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో. సో ఇచ్చినటువంటి ప్రాబ్లం log 16 టు ద బేస్ 2 మైనస్ log 2 టు ద బేస్ 2. సో ఇది ఏ రూపంలో ఉంది అంటే, మనకున్నటువంటి న్యాయాలలో log x టు ద బేస్ a మైనస్ log y టు ద బేస్ a లా ఉంది. సో దాన్ని ఏమని రాయొచ్చు, log x టు ద బేస్ a మైనస్ log y టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు log x బై y టు ద బేస్ a అని రాయొచ్చు. కాబట్టి మనం ఇక్కడ x బదులు 16 ఉంది, y బదులు 2 ఉంది. కాబట్టి దీన్ని మనం log 16 బై 2 టు ద బేస్ 2 అని రాయొచ్చు. సో ఇది ఏ విధంగా రాసామంటే, మనం సిన్స్ ఈ ఫార్ములా యూజ్ చేసి రాసాము. log x టు ద బేస్ a మైనస్ log y టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు log x బై y టు ద బేస్ a అవుతుంది. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఇది రాసాము. సో ఇక్కడ మనం 2తో క్యాన్సిల్ చేయొచ్చు, 2 1s అండ్ 2 8s. సో ఇప్పుడు మనకి ఏ విధంగా ఉందంటే log 8 టు ద బేస్ 2 లా ఉంది. సో 8ను మనం 2 యొక్క ఘాతంగా రాస్తే 8ని ఏమని రాయొచ్చు స్టూడెంట్, log 2 ఇంటూ 2 ఇంటూ 2 అని రాయొచ్చు. 8ను టు ద బేస్ 2 అవుతుంది. దీన్ని మనం log 2 టు ది పవర్ 3 టు ద బేస్ 2 అవుతుంది. ఈ 8ని ఏమని రాశాను, 2 ఇంటూ 2 ఇంటూ 2 అని రాశాను. ఇది 2 టు ది పవర్ 3 టు ద బేస్ 2. సో ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందంటే log x టు ది పవర్ m టు ద బేస్ a లాగుంది. సో m ఇంటూ log x అవుతుంది. కాబట్టి 3 ఇంటూ log 2 టు ద బేస్ 2 అవుతుంది. సిన్స్ ఇది log x టు ది పవర్ m టు ద బేస్ a లాగుంది, ఇది m ఇంటూ log x టు ద బేస్ a అవుతుంది. సో ఇప్పుడు 3 ఇంటూ log 2 టు ద బేస్ 2 వాల్యూ 1 అవుతుంది. సిన్స్ log 2 టు ద బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1. సో 3 ఇంటూ 1 ఈజ్ 3, 3 ఇంటూ 1 ఈజ్ 3. సో ఇది మనకు సెకండ్ ప్రాబ్లంలో ఉన్నటువంటి సెకండ్ బిట్ స్టూడెంట్. సో నెక్స్ట్ మనం థర్డ్ బిట్ సాల్వ్ చేద్దాం. అంటే ఇది మనకు సెకండ్ క్వశ్చన్లో ఉన్నటువంటి థర్డ్ బిట్, 3 ఇంటూ log 4 టు ద బేస్ 64. దీని యొక్క విలువ కనుక్కోవాలి. ఆల్రెడీ ఒకే సంవర్గమానంగా ఉంది, ఇది రాయాల్సిన పని లేదు. కాకుంటే దాని యొక్క విలువ కనుక్కోవాలి.
సో చూద్దాము సొల్యూషన్ ఏ విధంగా కనుక్కుంటామో. సో ఇచ్చినటువంటిది రాద్దాము. ఫస్ట్ 3 ఇంటూ log 4 to the base 64 is equal to, సో ఇది m ఇంటూ log x to the base a లాగా ఉంది. సో కాబట్టి ఇది x to the power m అవుతుంది, log x to the power m అవుతుంది, log 4 to the power 3 to the base 64 అవుతుంది. సో సిన్స్ ఇది ఏ విధంగా రాసామంటే సిన్స్ m ఇంటూ log x to the base a is equal to log x to the power m to the base a. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ విధంగా రాసాము. సో ఇప్పుడు log 4 to the power 3 అంటే 4 ఇంటూ 4 అవుతుంది 64, బేస్ 64. సో 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 16 ఇంటూ 4 64. సో log 64 బేస్ 64, దీని యొక్క వాల్యూ ఎంత 1. సిన్స్ మనకు ఏం తెలుసు log a టు ద బేస్ a ఈక్వల్ టు 1, కాబట్టి దీని యొక్క విలువ ఎంత అవుతుంది 1 అవుతుంది. సో ఈ సింపుల్గా మన ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో స్టూడెంట్ మీరు ఫార్ములాస్ మీద బాగా ఫోకస్ చేయాలి. సో 1-2 సార్లు చదవాలి, చదివిన తర్వాత చూడకుండా రాయాలి. సో ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడమే కాదు, మీరు అప్లై చేయడం కూడా రావాలి. సో ఏ ఫార్ములా ఎక్కడ మనం యూజ్ చేయాలో అది రావాలి. సో మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, బాగా ప్రాక్టీస్ చేయాలి. సో ఇది మనకు 3rd బిట్. నెక్స్ట్ మనం 4th బిట్ సాల్వ్ చేద్దాం. సో స్టూడెంట్ ఇది మనకు సెకండ్ క్వశ్చన్లో ఉన్నటువంటి 4th బిట్ 2 log 3 మైనస్ 3 log 2. సో ఫస్ట్ మనం ఒకే సంవర్గమానంగా రాసి దాని యొక్క విలువ కనుక్కోవాలి. సో చూద్దాము సొల్యూషన్. సో ఇచ్చిన లాగర్థం రాస్తున్నా 2 log 3 మైనస్ 3 log 2. సో చూడండి ఇది m ఇంటూ log x లా ఉంది, కాబట్టి log x టు ది పవర్ m అవుతుంది. కాబట్టి ఇది ఏం రాస్తున్నా log 3 టు ది పవర్ 2 అవుతుంది. మైనస్ ఇది కూడా సేమ్ అదే ఫార్ములా, m ఇంటూ log x ఉంది, log x టు ది పవర్ m అవుతుంది, log 2 టు ది పవర్ 3 అవుతుంది. సో దీన్ని మనం ఏమని రాయొచ్చు, ఏ విధంగా యూజ్ చేసామంటే m ఇంటూ log x టు ద బేస్ a, ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం ఈ విధంగా రాసాము, log x టు ది పవర్ m టు ద బేస్ a అవుతుంది. సో ఈ సూత్రాన్ని ఉపయోగించి ఇప్పుడు log 3 స్క్వేర్ అంటే మనం 3 ఇంటూ 3 అవుతుంది, మైనస్ log 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2. సో 3 ఇంటూ 3 అంటే ఎంత అవుతుంది log 9, మైనస్ log 2 ఇంటూ 2 అంటే log 8 అవుతుంది. సో ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంది, log x మైనస్ log y ఇలా ఉంది, log x బై y అవుతుంది, log x బై y 9/8 అవుతుంది, log 9/8. సో ఇది సిన్స్ log x టు ద బేస్ a మైనస్ log y టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు log x బై y టు ద బేస్ a అవుతుంది. సో log 9/8 అవుతుంది. సో మనం దీన్ని ఈ విధంగానే, ఇంకా ఫర్దర్గా మనం దీన్ని సింప్లిఫై చేయలేము. సో log 9/8 అవుతుంది. ఇచ్చినటువంటి సంవర్గమానం విలువ ఎంత అవుతుంది log 9/8. సో ఇది మనకు 4th బిట్. నెక్స్ట్ మనం 5th బిట్ సాల్వ్ చేద్దాం. స్టూడెంట్ ఇది మనకు 5th బిట్, సెకండ్ క్వశ్చన్లో ఉన్నటువంటి 5th బిట్. సో log 10 ప్లస్ 2 ఇంటూ log 3 మైనస్ log 2. సో ఫస్ట్ మనం ఒక సంవర్గమానంగా రాసి విలువ కనుక్కోండి అంటున్నాడు. సో ఇచ్చినటువంటిది సంవర్గమానం రాస్తున్నా, log 10 ప్లస్ 2 ఇంటూ log 3 మైనస్ log 2 ఈజ్ ఈక్వల్ టు. సో ఫస్ట్ స్టూడెంట్ నేను log 10 అలానే రాస్తున్నా, log 10 అలానే రాయండి. సో ఇది 2 ఇంటూ log 3, సో m ఇంటూ log x లా ఉంది, ఇది log x టు ది పవర్ m అవుతుంది, కాబట్టి ఇక్కడ ప్లస్ log 3 టు ది పవర్ 2 అవుతుంది. సో ఇదేమవుతుంది x టు ది పవర్ m అంటే 3 టు ది పవర్ 2. సో మళ్ళీ log 2 అలానే రాయండి, మైనస్ log 2. సో సిన్స్ మనం ఏ ఫార్ములా యూజ్ చేసామంటే m ఇంటూ log x టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ x టు ది పవర్ m టు ద బేస్ a. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఇది 3 స్క్వేర్ అని రాసాము. సో మళ్ళీ మనం log 10 అలానే రాయండి. 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 స్టూడెంట్, 3 ఇంటూ 3 9 అని రాశాను డైరెక్ట్గా.
మైనస్ లాగ్ 2. సో ఫస్ట్ రెండు ఇప్పుడు ఈ రెండు లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ప్లస్ లాగ్ వై టు ద బేస్ ఎలా ఉంది, లాగ్ ఎక్స్ ఇంటూ వై అవుతుంది. కాబట్టి నేను ఈ విధంగా రాస్తున్నాను, లాగ్ 10 ఇంటూ 9 మైనస్ లాగ్ 2. సో ఇది సిన్స్ ఏ ఫార్ములా ఉంది, లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ప్లస్ లాగ్ వై టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఇంటూ వై టు ద బేస్ ఏ. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ విధంగా రాయొచ్చు. సో 10 ఇంటూ 9 అంటే లాగ్ 90 అవుతుంది స్టూడెంట్, లాగ్ 90 మైనస్ లాగ్ 2. సో ఇప్పుడు ఇది లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై లాగా ఉంది కాబట్టి లాగ్ ఎక్స్ బై వై అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు లాగ్ 90 డివైడెడ్ బై 2. ఎక్స్ బై వై అంటే ఎంత, 90 డివైడెడ్ బై 2. సో ఇక్కడ ఇది ఏ విధంగా ఉంది, లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ మైనస్ లాగ్ వై టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ బై వై టు ద బేస్ ఏ. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ విధంగా రాసాము. సో ఇక్కడ 2తో క్యాన్సిల్ చేయొచ్చు, 2 1s 2 4s are 8, 10 2 5s. సో మనకు లాగ్ 45 మిగులుతుంది. సో ఫర్దర్గా మనం దీన్ని సింప్లిఫై చేయలేము. సో ఇది ఇచ్చినటువంటి సంవర్గమానం యొక్క విలువ లాగ్ 45. సో స్టూడెంట్ మనం ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లో ఉన్నటువంటి అన్ని 5 బిట్స్ ఉన్నాయి, మొత్తం 5 బిట్స్ కంప్లీట్ చేసుకున్నాము. సో మీరు ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఫార్ములాస్ బాగా ప్రాక్టీస్ చేయండి, చదవండి, రాయండి. సో తర్వాత ఎక్కడ అప్లై చేయాలో కూడా మీకు తెలియాలి, ఎక్కడ ఏ ఫార్ములా మనం అప్లై చేయాలి, అది ప్రాక్టీస్ మీద వస్తుంది. బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా చేయడం వస్తుంది స్టూడెంట్. సో ఎవరైతే మీరు స్టూడెంట్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో ఇది మనకు సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ క్లాస్లో మనం థర్డ్ ప్రాబ్లం నేర్చుకుందాం. హలో స్టూడెంట్, లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం సంవర్గమానాల్లో థర్డ్ ప్రాబ్లం నేర్చుకుందాము. సో ఫస్ట్ చాప్టర్ వాస్తవ సంఖ్యలు. సో మనం 1 2 3 4 ఎక్సైజ్ కంప్లీట్ చేసుకున్నాము. ఇది 1.5 ఎక్సైజ్. సో అభ్యాసం 1.5 థర్డ్ ప్రాబ్లం సంవర్గమానాల్లో. చూడండి ఏమడుగుతున్నాడో, x ఈక్వల్ టు లాగ్ 3 టు ద బేస్ 2 మరియు y ఈక్వల్ టు లాగ్ 5 టు ద బేస్ 2 అని ఇవ్వబడిన క్రింది వాటి విలువలను x మరియు yలలో కనుగొనండి. సో మనకి మొత్తం 4 బిట్స్ ఉన్నాయి స్టూడెంట్. సో ఫస్ట్ది లాగ్ 15 టు ద బేస్ 2 అని ఇచ్చాడు. సో 1 by 1 సాల్వ్ చేద్దాము. సో దీన్ని ఏం చేయాలి, మనం x, y విలువలలో కనుక్కోవాలి. లాగ్ 15 టు ద బేస్ 2ని ఏం చేయాలి, x, y విలువలలో కనుక్కోవాలి. అంటే x ఏమి ఇచ్చిండు మరి, లాగ్ 3 టు ద బేస్ 2, y ఏమి ఇచ్చిండు, లాగ్ 5 టు ద బేస్ 2. సో చూడండి సొల్యూషన్ మనం ఏ విధంగా చేస్తామో, లాగ్ 15 టు ద బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు, సో 15 ఏమని రాయొచ్చు అంటే 15 నేను 3 into 5 అని రాస్తున్నా, 3 into 5 టు ద బేస్ 2. లాగ్ 15 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3 into 5 టు ద బేస్ 2. సో ఇది లాగ్ ఎక్స్ ఇంటూ వై టు ద బేస్ ఏ లాగా ఉంది. సో దీన్ని మనం లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ప్లస్ లాగ్ వై టు ద బేస్ ఏ అని రాయొచ్చు. అప్పుడు లాగ్ 3 టు ద బేస్ 2 ప్లస్ లాగ్ 5 టు ద బేస్ 2. సో సిన్స్ మనం ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసాము, సిన్స్ log x into y to the base a is equal to log x to the base a plus log y to the base a. సో ఈ ఫార్ములా యూజ్ చేసాము. log x into y to the base a equal to log x to the base a plus log y to the base a. సో ఇక్కడ మనకు log 3 to the base 2 plus log 5 to the base 2. సో క్లియర్గా ఇచ్చిండు మనకు log 3 to the base 2 అంటేనేమో x అన్నాడు, log 5 టు ద బేస్ 2 ఈక్వల్ టు y అన్నాడు. సో దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే log 3 టు ద బేస్ 2 అంటే x ప్లస్ log 5 టు ద బేస్ 2 అంటే y. సిన్స్ x ఈజ్ ఈక్వల్ టు log 3 టు ద బేస్ 2 అని ఇచ్చాడు, y ఈజ్ ఈక్వల్ టు log 5 టు ద బేస్ 2 అని ఇచ్చాడు. సో దేర్ ఫోర్ మనం log 15 to the base 2 is equal to x plus y. log 15 to the base 2 is equal to
ఎక్స్ ప్లస్ వై. సో ఇది ఫస్ట్ బిట్. మనం నెక్స్ట్ సెకండ్ బిట్ సాల్వ్ చేద్దాం. సో స్టూడెంట్ ఇది మనకు సెకండ్ బిట్ లాగ్ 7.5 టు ద బేస్ 2. మళ్ళీ మనం ఇది ఇచ్చినటువంటి లాగర్థాన్ని సంవర్గమానాన్ని ఎక్స్ కామా వైలలో మార్చాలి. సో ఎక్స్ అంటే ఏంటి, లాగ్ 3 టు ద బేస్ 2, వై అంటే లాగ్ 5 టు ద బేస్ 2 అని ఇచ్చాడు. సో చూడండి ఏ విధంగా రాస్తామో, లాగ్ 7.5 టు ద బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు, సో ది దశాంశమానం మనం అకర్ణీయ సంఖ్య రూపంలో రాస్తున్న 75 అంటే దీన్ని 7.5ని 75 డివైడెడ్ బై 10 అని రాయొచ్చు. 75 డివైడెడ్ బై 10. సో 5తో క్యాన్సిల్ అవుతుంది. 5 2s ఆర్ 10, 5 15s ఆర్ 75. సో దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చో చూడండి, లాగ్ 15/2 టు ద బేస్ 2 అని రాయొచ్చు. లాగ్ 15/2 టు ద బేస్ 2. సో ఇది లాగ్ ఎక్స్ బై వై టు ద బేస్ ఏ లాగా ఉంది కాబట్టి దీన్ని మనం లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ అంటే లాగ్ 15 టు ద బేస్ 2 మైనస్ లాగ్ వై టు ద బేస్ ఏ అని రాయొచ్చు. సో సిన్స్ ఇది ఏ ఫార్ములా లాగా ఉందంటే, సిన్స్ లాగ్ ఎక్స్ బై వై టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ మైనస్ లాగ్ వై టు ద బేస్ ఏ. సో ఈ ఫార్ములా లాగా ఉంది. సో దాన్ని మన లాగ్ ఎక్స్ బై వై అంటే 15/2, లాగ్ 15 టు ద బేస్ 2 మైనస్ లాగ్ 2 టు ద బేస్ 2. సో లాగ్ 15 టు ద బేస్ 2 మనం ఎంతముందే కనుక్కున్నాం, ఎంత వచ్చింది, ఎక్స్ ప్లస్ వై అని వచ్చింది. సో డైరెక్ట్గా మనం ఇక్కడ ఎక్స్ ప్లస్ వై, దీన్ని మళ్ళీ నేను సరే ఇంకొక స్టెప్ రాస్తే లాగ్ 15ని 5 × 3 అని రాయొచ్చు, ఆర్ 3 × 5 ఎలా రాసినా ఓకే, మైనస్ లాగ్ 2 టు ద బేస్ 2 వాల్యూ 1, సిన్స్ log 2 to the base 2 is equal to 1. సో మళ్ళీ ఇది మనకు log x into y to the base a లాగా ఉంది కాబట్టి దీన్ని log x to the base a ప్లస్ log y to the base a అని రాయొచ్చు. సో -1 అలానే రాయండి. సో ఇప్పుడు log 5 to the base 2 అంటే మనకు y, log 3 to the base 2 అంటే x. సో -1. సో ఫస్ట్ ఎక్స్ రాద్దాం ఆర్డర్లో, ఎక్స్ ప్లస్ వై -1. సో ఇది లాగ్ 7.5 టు ద బేస్ 2 వాల్యూ ఏమొచ్చింది మనకు, ఎక్స్ ప్లస్ వై -1. సో ఇది మనకు సెకండ్ బిట్. నెక్స్ట్ మనం థర్డ్ బిట్ సాల్వ్ చేద్దాం. సో ఇది మనకు థర్డ్ బిట్ లాగ్ 60 టు ద బేస్ 2. సో మళ్ళీ దీన్ని ఏ విధంగా రాయొచ్చో చూడండి, లాగ్ 60 టు ద బేస్ 2. సో 60ని మనం ఈ విధంగా రాయొచ్చు, 2 × 30 అని రాయొచ్చు, 30ని 2 × 15 అని రాయొచ్చు. సో మళ్ళీ 15ను 3 × 5 అని రాయొచ్చు. సో చూడండి ఇది ఒకసారి మీరు కారణాంకాలుగా విభజించాను. 60ని 2 × 30, 30ని 2 × 15, 15ని 3 × 5. సో మళ్ళీ మీరు మల్టిప్లై చేస్తే 2 × 2 4, 4 × 3 12, 12 × 5 60. సో ఈ విధంగా రాయొచ్చు. సో దీన్ని మళ్ళీ నేను ఏమని రాస్తున్నా అంటే 2 × 2 ఉంది కాబట్టి లాగ్ 2 టు ది పవర్ 2 × 3 × 5. సో దీన్ని మనం లాగ్ ఎక్స్ ఇంటూ వై లాగా ఉంది, ఇది మొత్తం ఎక్స్ ఇది వై అనుకున్నట్లయితే లాగ్ 2 టు ది పవర్ 2 టు ద బేస్ 2 ప్లస్ log 3 to the base 2 plus log 5 to the base 2 అవుతుంది. సో ఇవన్నీ మల్టిప్లై 2 to the power 2 × 3 × 5. సో ఇది సపరేట్ లాగర్థం రాస్తే ఇది మనకు log 2 to the power 2 to the base 2 plus log 3 to the base 2 plus log 5 to the base 2. సో సిన్స్ మనకు ఈ విధంగా ఫార్ములా log x into y to the base a is equal to log x to the base a plus log y to the base a. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం రాసాము. సో ఇది log x to the power m రూపంలో ఉంది కాబట్టి 2 × log 2 to the base 2 అవుతుంది ప్లస్ log 3 to the base 2 వాల్యూ x ప్లస్ log 5 to the base 2 వాల్యూ y. సో ఇది 2 × log 2 to the base 2 1 ప్లస్ x ప్లస్ y అవుతుంది. సో 2 × 1 అంటే 2 ప్లస్ x ప్లస్ y అవుతుంది. సో ఇది
మనకి ఇచ్చినటువంటి సంవర్గమానం యొక్క విలువ x, yలలో. log 60 టు ద బేస్ 2 యొక్క విలువ ఎంత వచ్చింది? 2 + x + y. సో ఇది మనకు థర్డ్ బిట్. నెక్స్ట్ మనం ఫోర్త్ బిట్ సాల్వ్ చేద్దాం. ఫోర్త్ బిట్ log 6750 టు ద బేస్ 2 అని ఇచ్చాడు. సో ముందుగా మనం 6750ని కారణాంకాలుగా విభజించుకుందాము. సో అప్పుడు మనకి ఈజీ అవుతుంది. 6750 రెండు చేత భాగించినట్లయితే 2 3s are 6, again 2 3s are 6, 15, 2 7s are 14, 10, 2 5s are 10. సో మళ్ళీ ఇది రెండు చేత భాగించబడదు, మూడు చేత 3 + 3 6, 6 + 12 18 కాబట్టి మూడు చేత భాగించినట్లయితే 3 1s 3 1s, 3 2s are 6, 15, 3 5s are 15. సో మళ్ళీ 5 + 2 7, 8 9 మళ్ళీ మూడు చేత భాగించబడుతుంది. సో 3 3s are 9, 22 ఉంటుంది. 3 7s are 21, 15 ఉంటుంది. 3 5s are 15 మళ్ళీ 3 చేత భాగించబడుతుంది. 3 1s are 3, 3 2s are 6, 15 ఉంటుంది. 125. సో ఇప్పుడు ఇది 3 చేత భాగించబడదు, ఇప్పుడు ఇది 5 చేత మాత్రమే భాగించబడుతుంది. సో 5 2s are 10, 5 5s are 25, అగైన్ 5 5s are 25. సో ఇప్పుడు మనం 6750ని ఏ విధంగా రాయొచ్చు? 6750 = 2 ఇంటూ ఎన్ని 3s ఉన్నాయి? 1 2 3. సో మనకు 3 3s ఉన్నవి ఇంటూ ఎన్ని 5s ఉన్నాయి? 5 5s ఉన్నవి. సో 5 5s. సో దీన్ని ఈ విధంగా రాసుకుందాం స్టూడెంట్. log 6750 టు ద బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు log. సో ఇది ఎన్ని 2s కారణాంకాలుగా విభజిస్తే మనకి ఏమొచ్చింది? 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 టు ద బేస్ 2. సో ఈ విధంగా మనం కారణాంకాలుగా విభజించి రాసుకుందాం. సో చూడండి ఇప్పుడు ఏ విధంగా రాయొచ్చు అంటే దీన్ని log 2. సో ఎన్ని 3s ఉన్నాయి? 3 3s ఉన్నాయి కాబట్టి 3 టు ది పవర్ 3. 5 5s ఉన్నాయి, 5 3s ఉన్నాయి కాబట్టి 5 టు ది పవర్ 3 టు ద బేస్ 2. సో ఇప్పుడు మనం log x ఇంటూ y ఫార్ములా యూజ్ చేసి ఈ విధంగా రాయొచ్చు. log 2 టు ద బేస్ 2 ప్లస్ log 3 టు ది పవర్ 3 టు ద బేస్ 2 ప్లస్ log 5 టు ది పవర్ 3 టు ద బేస్ 2. సో చూడండి స్టూడెంట్, దీన్ని మన log x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? log x ప్లస్ log y. సో రెండే కాదు, log x ఇంటూ y ఇంటూ z ఈక్వల్ టు ఏమవుతుంది? log x ప్లస్ log y ప్లస్ log z. సో ఇప్పుడు మనం log 2 టు ద బేస్ 2 ప్లస్ log 3 టు ది పవర్ 3 టు ద బేస్ 2 ప్లస్ log 5 టు ది పవర్ 3 టు ద బేస్ 2. సో సిన్స్ మనం ఏ ఫార్ములా యూజ్ చేసామో రాస్తున్నా. సిన్స్ log x ఇంటూ y టు ద బేస్ a ఈక్వల్ టు log x టు ద బేస్ a ప్లస్ log y టు ద బేస్ a. ఈ ఫార్ములా యూజ్ చేశాను నేను. సో log 2 బేస్ 2 వాల్యూ 1 అవుతుంది. సో log x టు ది పవర్ m రూపంలో ఉంది, m ఇంటూ log x అవుతుంది. సో అది 3 ఇంటూ log 3 టు ద బేస్ 2 ప్లస్ ఇది కూడా సేమ్ log x టు ది పవర్ m ఇంటూ log x అవుతుంది. 3 ఇంటూ log 5 టు ద బేస్ 2. సో ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేసామంటే సిన్స్ log x టు ది పవర్ m టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log x టు ద బేస్ a. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ రెండు స్ప్లిట్ చేసాం, ఈ విధంగా రాసాము. సో ఇక్కడ 1 ప్లస్ 3 ఇంటూ log 3 టు ద బేస్ 2 వాల్యూ x అని ఇచ్చాడు కాబట్టి 1 ప్లస్ 3x ప్లస్ 3 ఇంటూ log 5 టు ద బేస్ 2 వాల్యూ y అని ఇచ్చాడు. సో కాబట్టి మనకు 1 ప్లస్ 3x ప్లస్ 3y అవుతుంది. సో ఇది మనకు log 6750 టు ద బేస్ 2 వాల్యూ యొక్క విలువ ఎంత అయింది? 1 ప్లస్ 3x ప్లస్ 3y అయింది. సో స్టూడెంట్ ఈ విధంగా మనం 4 బిట్స్ కంప్లీట్ చేసాము థర్డ్ ప్రాబ్లంలో. సో నెక్స్ట్ మనం ఫోర్త్ ప్రాబ్లం, నెక్స్ట్ క్లాస్లో ఫోర్త్ ప్రాబ్లం నేర్చుకుందాం. హలో స్టూడెంట్, లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం వాస్తవ సంఖ్యలు
సంవర్గమానాల్లోని అభ్యాసం 1.5 ఫోర్త్ ప్రాబ్లం చూద్దాము. సో సి స్టూడెంట్ ఏమంటున్నాడో క్రింది వాటిని విస్తరించండి. సో థర్డ్ ప్రాబ్లంలో మనకు 2-3 సంవర్గమానాల కలయిక ఇచ్చి వాటిని ఒకే సంవర్గమానంగా రాయన్నాడు. సో ఇక్కడ ఒకే సంవర్గమానం ఇచ్చి విస్తరించమంటున్నాడు. సో చూడండి, మొత్తం మనకు 5 బిట్స్ ఉన్నాయి స్టూడెంట్. 1 by 1 సాల్వ్ చేద్దాము. ఫస్ట్ది log 10,000 ఇచ్చాడు. సో బేస్ మనకి ఏం లేనప్పుడు బేస్ 10 అనుకోవాలి. సో log 10,000 ఇచ్చాడు. సో సొల్యూషన్ చూడండి ఏ విధంగా సాల్వ్ చేస్తాము. log 10,000 ఈజ్ ఈక్వల్ టు, సో 10,000 ఏమని రాయొచ్చు మనం, 10 into 1000 రాయొచ్చు. 1000ను మళ్ళీ 10 into 100 అని రాయొచ్చు. 100ను 10 into 10 అని రాయొచ్చు. సో log 10,000 ఈక్వల్ టు 10 into 10 into 10 into 10. సో ఇది ఇప్పుడు మనకి ఏమవుతుంది, log 10 to the power 4, log 10 to the power 4 అయింది. సో ఇప్పుడు ఇది మనకు log x to the power m రూపంలో ఉంది. సో m into log x అవుతుంది. సో దట్ ఈజ్ 4 into log 10. సో సిన్స్ ఇది మన ఏ ఫార్ములా యూజ్ చేసాము, log x to the power m to the base a ఈక్వల్ టు m into log x. సో ఈ ఫార్ములా యూజ్ చేసి రాసాం మనం. సో ఇప్పుడు నేను 10ని ఏమని రాస్తున్నానో చూడండి, 4 into log 10ను 10 ఏమని రాయొచ్చు, 2 into 5 అని రాయొచ్చు. 10ని ఏమని రాశాను, 2 into 5. సో ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంది అంటే log x into y ఉంది, దాన్ని ఏమని రాయొచ్చు మనం, log x plus log y. సో 4 into log 2 plus log 5 అవుతుంది. సో ఇది ఏ ఫార్ములా రూపంలో ఉంది, సిన్స్ log x into y is equal to log x plus log y. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ విధంగా రాయొచ్చు. సో ఇప్పుడు మనకు log 10,000 ఈక్వల్ టు ఏమైంది చూడండి, 4 into log 2 plus 4 into log 5. సో ఇది log 10,000 యొక్క ఎక్స్పాన్షన్, విస్తరణ చేస్తే మనకి ఈ విధంగా వచ్చింది, 4 into log 2 plus 4 into log 5. సో ఇది ఫస్ట్ బిట్. నెక్స్ట్ మనం సెకండ్ బిట్ సాల్వ్ చేద్దాం. సో స్టూడెంట్ ఇది మనకు సెకండ్ బిట్, log 128 డివైడెడ్ బై 625. సో చూడండి ఏ విధంగా సొల్యూషన్. సో విస్తరించమంటున్నాడు. సో log 128 డివైడెడ్ బై 625 ఈజ్ ఈక్వల్ టు, సో ఇది ఏ ఫామ్లో ఉంది, log x by y రూపంలో ఉంది. సో ఫార్ములా ఏంటి, log x by y ఈజ్ ఈక్వల్ టు log x మైనస్ log y. సో దీన్ని మనం ఈ విధంగా రాయొచ్చు, log x అంటే log 128 మైనస్ log y అంటే 625. సో సిన్స్ ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసాం మనం, సిన్స్ log of x by y ఈజ్ ఈక్వల్ టు log x మైనస్ log y, log x మైనస్ log y. సో ఈ ఫార్ములా యూజ్ చేసి రాసాం మనం, log 128 డివైడెడ్ బై 625 ఈజ్ ఈక్వల్ టు log 128 మైనస్ log 625. సో ఏ ఫార్ములా, log of x by y ఈక్వల్ టు log x మైనస్ log y. సో ఇప్పుడు 128ను మనం ఏ విధంగా రాయొచ్చో చూద్దాము. 128, సో 128ను 2 into 64 అని రాయొచ్చు. సో మళ్ళీ 64ను 2 into 32 అని రాయొచ్చు. 32ను 2 into 16 అని రాయొచ్చు. 16ను 2 into 8 అని రాయొచ్చు. 8ను 2 into 4 అని రాయొచ్చు. 4ను 2 into 2 అని రాయొచ్చు. సో ఇది log 128. మళ్ళీ ఒకసారి మీరు మల్టిప్లై చేయండి. 2 into 2 4, 4 into 2 8, 8 into 2 16, 16 into 2 32, 32 into 2 64, 64 into 2 128. సో ఇది ఈ విధంగా మనం కారణాంకాలుగా విభజించాలి. మైనస్ log 125 625 ఉంది కదా, 625 ఏమని రాయొచ్చో చూడండి, 5 into 125 అని రాయొచ్చు. 125ని 5 into 25 అని రాయొచ్చు. 25ని మళ్ళీ మనం 5 into 5 అని రాయొచ్చు. సో ఇది 625. సో మళ్ళీ ఒకసారి మల్టిప్లై చేసి చూడండి, 5 into 5 25,
25 into 5 125, 125 into 5 625. సో ఈ విధంగా మనం కారణాంకాలుగా విభజించాలి. సో నెక్స్ట్ ఏం చేయాలో చూడండి. ఇప్పుడు లాగ్, సో 2 to the పవర్ ఎన్ని 2s ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7. సో దీన్ని మనం లాగ్ 2 to the పవర్ 7 అని రాయొచ్చు. మైనస్ ఇది ఎన్ని 5లు ఉన్నాయో చూడండి. 1 2 3 4. సో లాగ్ 5 to the పవర్ 4 అని రాయొచ్చు. లాగ్ 5 to the పవర్ 4. సో ఇప్పుడు ఇవి ఏ ఫార్ములా రూపంలో ఉన్నవి? లాగ్ ఎక్స్ టు ది పవర్ ఎం రూపంలో ఉన్నవి. లాగ్ ఎక్స్ టు ది పవర్ ఎం ఈక్వల్ టు ఎం ఇంటూ లాగ్ ఎక్స్. సో కాబట్టి ఇది ఏమవుతుంది? 7 ఇంటూ లాగ్ 2 అవుతుంది, మైనస్ ఇది 4 ఇంటూ లాగ్ 5 అవుతుంది. ఇదేమవుతుంది? 4 ఇంటూ లాగ్ 5. 7 ఇంటూ లాగ్ 2 మైనస్ 4 ఇంటూ లాగ్ 5. సో సిన్స్ ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసాం మనం? లాగ్ ఎక్స్ టు ది పవర్ ఎం ఇజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ లాగ్ ఎక్స్. సో ఈ ఫార్ములా యూజ్ చేసి రాసాము. సో ఇది మనకి ఇచ్చినటువంటి సంవర్గమానం యొక్క విస్తరణ రూపం. లాగ్ 128/625 ఈక్వల్ టు 7 log 2 మైనస్ 4 log 5 అవుతుంది. సో ఇది మనకు సెకండ్ బిట్. నెక్స్ట్ థర్డ్ బిట్ సాల్వ్ చేద్దాం. సో నెక్స్ట్ ఇది మనకు థర్డ్ బిట్, లాగ్ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ జెడ్ టు ది పవర్ 4. సో దీన్ని మనం విస్తరించి రాయమంటున్నాడు. ఎలా రాస్తామో చూడండి. సో లాగ్ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ జెడ్ టు ది పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు చూడండి, లాగ్ ఇది మొత్తం ఎక్స్, ఇది వై అనుకున్నట్లయితే లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ వై రూపంలో ఉంది. సో దాన్ని మనం లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని రాయచ్చు. లాగ్ ఎక్స్ అంటేనేమో ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ప్లస్ లాగ్ వై అంటేనేమో లాగ్ జెడ్ టు ది పవర్ 4. సో సిన్స్ మనం ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసాము? లాగ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. సో మనం ఈ ఫార్ములా యూజ్ చేసి రాసాము. లాగ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. సో మళ్ళీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా సేమ్ లాగ్ ఎక్స్ ఇంటూ వై, సేమ్ మళ్ళీ అదే ఫార్ములా. లాగ్ ఎక్స్ అంటే ఎక్స్ బదులు ఎక్స్ స్క్వేర్ ఉంది, ప్లస్ లాగ్ వై అంటే వై బదులు వై క్యూబ్ ఉంది, ప్లస్ ఇది సేమ్ అలానే రాయండి లాగ్ జెడ్ టు ది పవర్ 4. సో సేమ్ అలా సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేసాము. సో మళ్ళీ మనకి ప్రతి టర్ము కూడా లాగ్ ఎక్స్ టు ది పవర్ ఎం రూపంలో ఉంది. సో దాన్ని మనం ఏమని రాయచ్చు? లాగ్ ఎక్స్ టు ది పవర్ ఎం ఈక్వల్ టు ఎం ఇంటూ లాగ్ ఎక్స్. కాబట్టి ఇది 2 ఇంటూ లాగ్ ఎక్స్ అవుతుంది, ప్లస్ 3 ఇంటూ లాగ్ వై అవుతుంది, ప్లస్ 4 ఇంటూ లాగ్ జెడ్ అవుతుంది. సో సిన్స్ ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేసాము? లాగ్ ఎక్స్ టు ది పవర్ ఎం ఇజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ లాగ్ ఎక్స్, ఎం ఇంటూ లాగ్ ఎక్స్. సో మనం ఈ ఫార్ములా యూజ్ చేసి రాసాం. సో ఇది మనకు ఇచ్చినటువంటి సంవర్గమానం యొక్క విస్తరణ రూపం. సో ఇది మనకు థర్డ్ బిట్. నెక్స్ట్ మనం ఫోర్త్ బిట్ సాల్వ్ చేద్దాం. సో ఇది మనకు ఫోర్త్ బిట్, లాగ్ పీ స్క్వేర్ క్యూ క్యూబ్ డివైడెడ్ బై ఆర్ టు ది పవర్ 4. సో చూడండి ఏ విధంగా మనం ఓకే విస్తరించి రాయాలి. లాగ్ పీ స్క్వేర్ క్యూ క్యూబ్ డివైడెడ్ బై ఆర్ టు ది పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు. సో ఇది మనకు ఉన్నటువంటి ఫార్ములాలో లాగ్ ఎక్స్ బై వై రూపంలో ఉంది, లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. సో లాగ్ ఎక్స్ అంటేనేమో మనకు పీ స్క్వేర్ ఇంటూ క్యూ క్యూబ్ ఉంది, లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై, వై అంటేనేమో ఆర్ టు ది పవర్ 4 ఉంది. సో సిన్స్ ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేసామో రాయాలి. లాగ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై, లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ విధంగా రాసాం. సో ఇప్పుడు మళ్ళీ ఇది లాగ్ ఎక్స్ ఇంటూ వై రూపంలో ఉంది, లాగ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. సో కాబట్టి దీన్ని మనం ఈ విధంగా రాయొచ్చు. లాగ్ ఎక్స్ అంటేనేమో పీ స్క్వేరు ప్లస్ వై అంటేనేమో క్యూ క్యూబ్
మైనస్ ఇది అలానే రాయండి log r to the power 4. సో ఇప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేసాము, సిన్స్ log x into y is equal to log x into y is equal to log x plus log y, log x plus log y. సో ఈ ఫార్ములా యూజ్ చేసాం. మళ్ళీ ఇప్పుడు ప్రతి టర్ము కూడా log x to the power m రూపంలో ఉంది. log x to the power m ఈక్వల్ టు m ఇంటూ log x. సో కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది 2 ఇంటూ log p అవుతుంది, ప్లస్ ఇది 3 ఇంటూ log q అవుతుంది, మైనస్ ఇది 4 ఇంటూ log r అవుతుంది, 4 ఇంటూ log r. సో ఇప్పుడే ఫార్ములా యూజ్ చేసాం మనం, log x to the power m is equal to m ఇంటూ log x అనే ఫార్ములా యూజ్ చేసాం, m ఇంటూ log x. సో ఇది మనకి ఇచ్చినటువంటి సంవర్గమానం యొక్క విస్తరణ రూపం. సో స్టూడెంట్ ఇది మనకు 4th బిట్, నెక్స్ట్ 5th బిట్ సాల్వ్ చేద్దాం. స్టూడెంట్ ఇది మనకు 4th ప్రాబ్లంలో 5th బిట్. సో చూడండి log square root of x cube by y square అని ఇచ్చాడు. సో దీన్ని మనం విస్తరించి రాయాలి, log square root of x cube by y square ఈజ్ ఈక్వల్ టు log. సో మన స్క్వేర్ రూట్ తీసేసినట్లయితే పవర్ 1/2 రాస్తాము. సో దీన్ని నేను ఈ విధంగా రాస్తాను, log x cube డివైడెడ్ బై y square హోల్ టు ది పవర్ 1/2, హోల్ టు ది పవర్ 1/2. సో ఇప్పుడు మళ్ళీ నేను log x టు ది పవర్, ఈ పవర్ రెండింటికి రాసినట్లయితే ఇది x టు ది పవర్ 3/2 డివైడెడ్ బై y టు ది పవర్ 2/2 అవుతుంది, y టు ది పవర్ 2/2. సో ఈ పవర్ రెండింటికి రాయొచ్చు. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయితే మనకేముందో చూడండి, log x టు ది పవర్ 3/2 డివైడెడ్ బై y, log x టు ది పవర్ 3/2 డివైడెడ్ బై y ఉంది. సో ఇది మనకు ఇచ్చినటువంటి, ఇది ఏ రూపంలో ఉంది, log x by y రూపంలో ఉంది. సో దీన్ని మనం ఈ విధంగా రాయొచ్చు, log x by y రూపంలో ఉంది, log x by y ఈజ్ ఈక్వల్ టు log x మైనస్ log y. సో ఇప్పుడు x బదులు x టు ది పవర్ 3/2 ఉంది, మైనస్ y బదులు y ఉంది కాబట్టి y రాద్దాం, log y. సిన్స్ ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేసి రాసామో రాయాలి, log x by y, log x by y ఈజ్ ఈక్వల్ టు log x మైనస్ log y, log x మైనస్ log y. సో మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టర్మ్ log x టు ది పవర్ m రూపంలో ఉంది, log x టు ది పవర్ m ఈక్వల్ టు m ఇంటూ log x. సో కాబట్టి ఇది ఏమవుతుంది, 3/2 ఇంటూ log x అవుతుంది, మైనస్ log y అలానే రాయండి, log y. సో సిన్స్ ఏ ఫార్ములా యూజ్ చేసాం మనం ఇప్పుడు, ఇది log x టు ది పవర్ m ఈక్వల్ టు m ఇంటూ log x ఫార్ములా యూజ్ చేసాము. సో ఇది మనకి ఇచ్చినటువంటి సంవర్గమానం యొక్క విస్తరణ రూపం. సో ఏమైంది, 3/2 ఇంటూ log x మైనస్ log y. సో స్టూడెంట్ మనం ఇది 4th బిట్లో ఉన్నటువంటి ఫోర్త్ ప్రాబ్లంలో ఉన్నటువంటి 5th బిట్, మొత్తం మనకు 5 బిట్స్ ఉన్నాయి, 5 బిట్స్ కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో 5th ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ వాస్తవ సంఖ్యలు అభ్యాసం 1.5 సంవర్గమానంలో ఉన్నటువంటి 5th ప్రాబ్లం సొల్యూషన్ చేద్దాము. సో ఏ విధంగా చేద్దాం స్టూడెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలాసార్లు 4 మార్క్స్ మనకు ఎగ్జామ్లో వచ్చినటువంటిదే. చూడండి ఏమడుగుతున్నాడో, x² + y² ఈక్వల్ టు 25xy అయినా 2 ఇంటూ log of x + y ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ log 3 + log x + log y అని నిరూపించండి. సో వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్. సో చూద్దాము ఏ విధంగా మనం సొల్యూషన్ చేద్దాము. సో మనకి ఏమని ఇచ్చాడు, x² + y² ఈజ్ ఈక్వల్ టు 25xy అని ఇచ్చాడు. సో x² + y² ఈజ్ ఈక్వల్ టు 25
xyని ఇచ్చాడు 25xy. సో ఇది మనకి ఇచ్చినటువంటి దత్తాంశము. మనం చూపించాల్సింది ఏంటి, ఏం కనుక్కోవాలి, 2 into log of x plus y is equal to 3 into log 3 plus log x plus log y అని నిరూపించండి అంటున్నాడు. సో నేనేం చేస్తున్నా అంటే ఇచ్చినటువంటి ఈ సమీకరణానికి ఇరువైపులా 2xy యాడ్ చేస్తున్నా. x² plus y² is equal to 25xy ఉంది కదా, దీనికి ఇది సమీకరణం 1 అనుకుందాము. సో దీనికి ఏం చేస్తున్నా అంటే నేను సమీకరణం 1కి ఇరువైపులా 2xyని కలుపగా సో నేను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులా ఈ సమీకరణానికి ఏం చేస్తున్నా, 2xyని కలుపుతున్నా. అప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి ఏమవుతుందో చూడండి, x² plus y² plus 2xy. సో x² plus y² ఉంది, నేనేం చేస్తున్నా 2xy కలుపుతున్నా. సో లెఫ్ట్ సైడ్ యాడ్ చేసినప్పుడు రైట్ సైడ్ కూడా యాడ్ చేయాలి. సో రైట్ సైడ్ ఏముంది మనకు 25xy ఉంది. సో మళ్ళీ ఏం చేస్తున్నా, నేను ఇటువైపు కూడా 2xy కలిపాను. సో రెండు వైపులా 2xy కలిపాను సమీకరణం 1కి. సో ఈ విధంగా ఎందుకు కలిపాము మన నెక్స్ట్ స్టెప్లో మీకు అర్థమవుతుంది స్టూడెంట్. చూడండి, x² plus y² మనం 2xy యాడ్ చేసాం. సో x² plus y² plus 2xy ఇది ఏ రూపంలో ఉంది, సో a² plus b² plus 2ab a plus b హోల్ స్క్వేర్ లా ఉంది. కాబట్టి దీన్ని మనం డైరెక్ట్గా x² plus y² plus 2xyని ఏమని రాయొచ్చు అంటే x plus y హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. x plus y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకి రైట్ సైడ్ 25xy ప్లస్ 2xy. సో రెండు సజాతి పదాలు మనం కూడొచ్చు. ఎంత అవుతుంది, 25 ప్లస్ 2 ఎంత, 27xy అవుతుంది. 27xy. సో x ప్లస్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు, 27xy వచ్చింది. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే ఇరువైపులా లాగ్ అప్లై చేద్దాము. సో ఇరువైపులా లాగ్ అప్లై చేయగా, ఇప్పుడు ఇరువైపులా లాగ్ అప్లై చేయగా చూద్దాం ఏమవుతుందో. లెఫ్ట్ సైడ్ మనకు x ప్లస్ y హోల్ స్క్వేర్ ఉంది కదా, సో లాగ్ అప్లై చేస్తే అది మనకి లాగ్ ఆఫ్ x ప్లస్ y హోల్ స్క్వేర్ అవుతుంది. లాగ్ ఆఫ్ x ప్లస్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో రైట్ సైడ్ కూడా మనం లాగ్ అప్లై చేసినట్లయితే లాగ్ ఆఫ్ 27xy అవుతుంది. లాగ్ ఆఫ్ 27xy అవుతుంది. సో స్టూడెంట్ ఏం చేసాం జాగ్రత్తగా చూడండి. సో ఇచ్చినటువంటి సమీకరణం తీసుకున్నాము, రెండు వైపులా 2xy యాడ్ చేసాము, అది x ప్లస్ y హోల్ స్క్వేర్ ఈక్వల్ 27xy అయింది. లాగ్ అప్లై చేసాము. సో లాగ్ ఆఫ్ x ప్లస్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 27xy అయింది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానో చూడండి. సో మనకి ఇప్పుడు అది లెఫ్ట్ సైడ్ లాగ్ ఆఫ్ x ప్లస్ y హోల్ స్క్వేర్ ఉంది కదా, సో ఇది లాగ్ x⁴m రూపంలో ఉంది. లాగ్ x⁴m ఈక్వల్ టు m ఇంటూ లాగ్ x అవుతుంది. కాబట్టి సో దాని నుండి మనం ఈ విధంగా రాయొచ్చు, m ఇంటూ లాగ్ x అంటే 2 ఇంటూ లాగ్ ఆఫ్ x ప్లస్ y అవుతుంది. 2 ఇంటూ లాగ్ ఆఫ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 27x అనేది x అనుకుందాం, ఇది y అనుకున్నట్టే లాగ్ x ఇంటూ y రూపంలో ఉంది. కాబట్టి దాన్ని మనం 27x ఒకటి రాస్తున్నా ప్లస్ లాగ్ y అని రాస్తున్నా. సో ఇక్కడ మనం రెండు ఫార్ములాస్ అప్లై చేసాము, అవేంటో ఒకసారి చూద్దాము. సో సిన్స్ ఏమేం ఫార్ములాస్ అప్లై చేసామంటే లాగ్ x⁴m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ లాగ్ x అని చేసాము. నెక్స్ట్ లాగ్ xy ఈజ్ ఈక్వల్ టు లాగ్ x ప్లస్ లాగ్ y. సో ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఈ స్టెప్ రాసాము. సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ అలానే రాస్తున్నా నేను. ఏముంది లెఫ్ట్ సైడ్ 2 ఇంటూ లాగ్ ఆఫ్ x ప్లస్ y, 2 ఇంటూ లాగ్ ఆఫ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు, సో మళ్ళీ ఇది కూడా లాగ్ x ఇంటూ y రూపంలో ఉంది. లాగ్ x ప్లస్ లాగ్ y అని రాయొచ్చు. సో లాగ్ x అంటేనేమో 27 ప్లస్ y అంటేనేమో ఇక్కడ x,
సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొక టర్మ్ ఉంది log y, ఆ విధంగానే రాద్దాము. సో మళ్ళీ మనం లెఫ్ట్ సైడు 2 × log of x + y ఈజ్ ఈక్వల్ టు, మనం లెఫ్ట్ సైడ్ మనం ఏవైతే కనుక్కోవాలో అది లెఫ్ట్ సైడ్ అదే ఉంది, ఏముంది 2 × log of x + y, కాబట్టి దీన్ని ఏం చేంజ్ చేయకుండా అలానే రాద్దాము. సో log 27ని మనం 3³ అని రాయొచ్చు. 27 ఏమని రాయొచ్చు, 3 × 3 × 3. సో 3 × 3 × 3 కాబట్టి 3³ రాస్తున్నా డైరెక్ట్గా, ప్లస్ log x ప్లస్ log y. సో ఒకటే స్టెప్ నేను ఇక్కడ ఏం మార్చానంటే 27ని 3³ అని రాశాను. సో మళ్ళీ ఇది 2 × log of x + y అలానే రాద్దాము. సో ఇప్పుడు ఇది log x⁴m రూపంలో ఉంది, m × log x అవుతుంది, కాబట్టి ఇది 3 × log 3 అవుతుంది. 3 × log 3 ప్లస్ log x ప్లస్ log y. సో ఈ రెండు టర్మ్స్ అలానే రాసాను. సిన్స్ ఇక్కడ మనం log x⁴m ఈజ్ ఈక్వల్ టు m × log x ఈ ఫార్ములా యూజ్ చేశాను. సో ఇప్పుడు 2 × log of x + y ఈజ్ ఈక్వల్ టు 3 × log 3 ప్లస్ log x ప్లస్ log y. సో ఇదే మనం నిరూపించాల్సింది, ఒకసారి చూడండి. 2 × log of x + y ఈజ్ ఈక్వల్ టు 3 × log 3 ప్లస్ log x ప్లస్ log y. సో ఇది మనం చూపించాల్సినటువంటిది. సో దట్స్ ఆల్. సో స్టూడెంట్ ఈ విధంగా ఇచ్చినటువంటి ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలి. ఇది 5th ప్రాబ్లం. నెక్స్ట్ క్లాస్లో మనం 6th ప్రాబ్లం నేర్చుకుందాం. హలో స్టూడెంట్, లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం వాస్తవ సంఖ్యలు అభ్యాసం 1.5 6th ప్రాబ్లం, సంవర్గమానాల్లో ఉన్నటువంటి 6th ప్రాబ్లం నేర్చుకుందాము. సో చూడండి ఏమడుగుతున్నాడో, log of x + y / 3 ఈజ్ ఈక్వల్ టు 1/2 × log x + log y అయిన x/y + y/x విలువను కనుగొనండి. సో ఇంపార్టెంట్ స్టూడెంట్. సో చాలాసార్లు మనకి ఇది 4 మార్క్స్ వచ్చినటువంటి ప్రాబ్లము. సో సింపుల్గా ఎలా సొల్యూషన్ చేద్దామో చూద్దాము. సొల్యూషన్. సో మనకి ఇచ్చినటువంటిది log of x + y / 3 ఈజ్ ఈక్వల్ టు log of x + y / 3 ఈజ్ ఈక్వల్ టు 1/2 × log x + log y అని ఇచ్చాడు. 1/2 × log x + log y. సో ఇది మనకి ఇచ్చినటువంటిది దత్తాంశము. సో దీన్ని ఉపయోగించి మనం x/y ప్లస్ y/x యొక్క విలువ కనుక్కోవాలి. సో లెఫ్ట్ సైడ్ మనకి ఏముందో నేను అలానే రాస్తున్నా, log of x + y/3. సో లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు రాస్తున్నా, ఈజ్ ఈక్వల్ టు, సో ½ × log x + log y ఉంది కదా, నేను 1/2తో రెండింటిని మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఇది ½ × log x ప్లస్ ½ × log y, ½ × log x ప్లస్ ½ × log y. సో స్టూడెంట్ ఇక్కడ ఏం చేశాను, నేను లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు రాసా, రైట్ సైడ్ మాత్రం ఈ 1/2 చేత మల్టిప్లై చేశాను. 1/2 × log x ప్లస్ 1/2 × log y. సో మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో సేమ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ అలానే రాస్తున్నా, log of x + y/3 ఈజ్ ఈక్వల్ టు, సో ఇది మనకు m × log x రూపంలో ఉంది. దీన్ని మనం log x⁴m అని రాయొచ్చు. log x⁴m. సో log x⁴1/2 ప్లస్ m బదులు ఎంత ఉంది ఇక్కడ 1/2. సేమ్ ఇది కూడా అలానే ఉంది. సో log y⁴1/2. సో స్టూడెంట్ ఇక్కడ ఏం చేశాను నేను, m × log x రూపంలో ఉంది. m × log x ఈజ్ ఈక్వల్ టు log x⁴m అవుతుంది. సో m బదులు 1/2 ఉంది కాబట్టి log x⁴1/2. సో ఇది log y⁴1/2. సో సిన్స్ ఇక్కడ మనం యూజ్ చేసినటువంటి ఫార్ములా ఏంటో రాద్దాము. m × log x ఈజ్ ఈక్వల్ టు log x⁴m. log x⁴m ఆ ఫార్ములా యూజ్ చేసి రాసాము. సో నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ లెఫ్ట్ సైడ్ అలానే రాస్తున్నా, log of
x plus y divided by 3 is equal to log x to the power 1 by 2 plus log y to the power 1 by 2 ఉంది. సో ఇది log of root x అని రాయొచ్చు, x to the power 1 by 2 ప్లస్ log of root y అని రాయొచ్చు, root y. సో నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్ అలానే రాస్తున్నా నేను, log of x plus y divided by 3 ఈజ్ ఈక్వల్ టు, సో ఇది రైట్ సైడ్ log x ప్లస్ log y రూపంలో ఉంది, దీన్ని మనం log x ఇంటూ y అని రాయొచ్చు. సో log x ఇంటూ y దట్ ఈస్ రూట్ x ఇంటూ రూట్ y అని రాయొచ్చు, రూట్ x ఇంటూ రూట్ y. సిన్స్ ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేసామో అది రాయాలి, log x ప్లస్ log y ఈజ్ ఈక్వల్ టు log x ఇంటూ y, ఈ ఫార్ములా యూజ్ చేసి రాసాం. సో మళ్ళీ నేను లెఫ్ట్ సైడ్ అలానే రాస్తున్నా, log ఆఫ్ x ప్లస్ y డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు, సో log రూట్ x ఇంటూ రూట్ y, దీన్ని మనం log స్క్వేర్ రూట్ ఆఫ్ x ఇంటూ y అని రాయొచ్చు. సో రూట్ a ఇంటూ రూట్ b ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ a ఇంటూ b అని రాయొచ్చు. సో సిన్స్ ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేసామో రాస్తున్నా, రూట్ ఆఫ్ a ఇంటూ root of b is equal to root of a into b అని రాయొచ్చు. సో నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తున్నా అంటే ఇరువైపులా లాగ్ను తొలగిస్తున్నా, ఇరువైపులా లాగ్ తొలగించగా, ఇరువైపులా నేను లాగ్ను తొలగించగా, రెండు వైపులా నేను ఏం చేస్తున్నా అంటే లాగర్థంను తీసేస్తున్నా. అప్పుడు మనకు ఏమవుతుందో చూడండి. సో లెఫ్ట్ సైడ్ ఏ విధంగా మారుతుంది, సో మనం లాగ్ తీసేసినట్లయితే ఇరువైపులా లెఫ్ట్ సైడ్ ఏముంటుంది, ఎక్స్ ప్లస్ వై బై 3 మాత్రమే ఉంటుంది, ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు, మనకు రైట్ సైడ్ ఏముంటుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై, ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే 3ని రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే మనకు లెఫ్ట్ సైడు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై. సో ఏం చేశాను, 3ని రైట్ సైడ్ తీసుకొచ్చా, ఇక్కడ 3 భాగిస్తుంది, ఇటు వస్తే గుణిస్తుంది, ఇరువైపులా వర్గం చేస్తున్నా. నేను ఏం చేస్తున్నా, ఇరువైపులా వర్గం చేయగా, ఇరువైపులా వర్గం చేయగా. సో అప్పుడు మనకి ఏం మిగులుతుందో ఏమొస్తుందో చూడండి. దీని నుంచి మనకు లెఫ్ట్ సైడు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, రైట్ సైడ్ ఏముంది, 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై హోల్ స్క్వేర్. సో ఇరువైపులా వర్గం చేస్తే మనకు లెఫ్ట్ సైడ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ వై హోల్ స్క్వేర్. సో ఇది మనం ఎక్స్పాండ్ చేద్దాము, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు, సో ఇది 3 స్క్వేర్ అంటే మనకు 9 అవుతుంది, రూట్ ఎక్స్ వై హోల్ స్క్వేర్ అంటే 9xy అవుతుంది. సో డైరెక్ట్ రాసే స్టూడెంట్, సో రూట్ ఎక్స్ వై హోల్ స్క్వేర్ అప్పుడు మనకు xy అవుతుంది, రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు మనం 2xyని రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే మనకి ఏం మిగులుతుందో రాస్తున్నా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9xy మైనస్ 2xy, 9xy మైనస్ 2xy. సో అప్పుడు మనకి ఏం మిగులుతుంది, 7xy. సో 9xy మైనస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 7xy. సో ఇరువైపులా xy చే భాగించగా ఏం చేస్తున్నా, ఇరువైపులా xy చే భాగించగా, అప్పుడు మనకు ఏమొస్తుందో చూద్దాం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై xy
ఈజ్ ఈక్వల్ టు 7xy బై xy. సో ఇరువైపులా xy చే భాగిస్తే మనకు x² + y² బై xy ఈజ్ ఈక్వల్ టు 7x బై xy. సో ఇక్కడ xy క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఈ రెండింటిని xy చేత భాగించినట్లయితే మనకు, సో ఇక్కడ రాస్తున్నా, సో ప్రతి పదాన్ని కూడా xy చేత భాగిద్దాము. x² బై xy ప్లస్ y² బై xy ఈజ్ ఈక్వల్ టు మనకు 7 ఉంది. xy క్యాన్సిల్ ఉంది, 7 మిగిలింది. సో ఇక్కడ స్క్వేర్ x క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కూడా స్క్వేర్ y క్యాన్సిల్ అవుతుంది. సో పైన మనకి ఏం మిగిలిందిగా x మిగిలింది, ఇక్కడ స్క్వేర్ పోయింది, కింద y ప్లస్ ఇక్కడ పైన y ఉంది, కింద x ఈజ్ ఈక్వల్ టు ఎంత 7. సో చూడండి ఇక్కడ స్క్వేర్ x క్యాన్సిల్ ఉంది, ఇక్కడ x బై y ఉంది, x బై y ప్లస్ ఇక్కడ స్క్వేరు y క్యాన్సిల్ ఉంది, y బై x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు 7. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి, x బై y ప్లస్ y బై x విలువను కనుక్కోండి అంటున్నాడు. సో మనకి x బై y ప్లస్ y బై x ఈజ్ ఈక్వల్ టు 7 అని వచ్చింది. సో స్టూడెంట్ మనకి ఇది అభ్యాసం 1.5 సంవర్గమానాల్లో ఉన్నటువంటి 6th ప్రాబ్లమ్. సో బాగా ప్రాక్టీస్ చేయాలి, 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనం 7th ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. దట్స్ ఆల్ టుడేస్ క్లాస్. హలో స్టూడెంట్, లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం వాస్తవ సంఖ్యలు అభ్యాసం 1.5 7th ప్రాబ్లం, సంవర్గమానాల్లో ఉన్నటువంటి 7th ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. సో చూడండి ఏమి ఇచ్చాడో. సో 2.3 whole to the power x is equal to 0.23 whole to the power y is equal to 1000 అయినా 1/x మైనస్ 1/y విలువ కనుగొనండి. సో ఇక్కడ మనం సంవర్గమానం ఉపయోగించి కనుక్కుంటాము ఇచ్చినటువంటి ప్రాబ్లం తీసుకొని. సో చూద్దాం సొల్యూషన్ ఏ విధంగా చేద్దామో. సో స్టూడెంట్ ఇది కూడా మనకు 4 మార్క్స్ ప్రాబ్లం, ఇంపార్టెంట్. సో ఇలాంటి మోడల్ కానీ ఇది కానీ చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. సో కాబట్టి వీడియో మొత్తం ఒకసారి చూసిన తర్వాత బాగా ప్రాక్టీస్ చేయాలి, చేస్తే ఈజీగా మీకు కూడా చేయడం వస్తుంది. సో స్టెప్ బై స్టెప్ మనం ఏ విధంగా సాల్వ్ చేద్దామో చూద్దాము సొల్యూషన్. సో మనకి ఇచ్చినటువంటిది ఏంటో చూద్దాము. ఏమిచ్చిండు మనకు, 2.3 whole to the power x is equal to 0.23 whole to the power y is equal to 1000 అని ఇచ్చాడు. సో ఇది సమీకరణం 1 అనుకుందాము. సో ఇది మనకి ఇచ్చినటువంటిది ఏంటిది, దత్తాంశం. సో ఇందులో మనకు 2 సంబంధాలు ఉన్నవి. సో ఒకటి xకి 1000కి ఒక సంబంధము, yకి 1000కి ఇంకొక సంబంధం, 2 రిలేషన్స్ ఉన్నవి ఇక్కడ. సో మొదటగా మనం సమీకరణం 1 నుండి ఏం రాయొచ్చో చూడండి. సమీకరణం 1 నుండి ఏం రాస్తున్నానో చూడండి. సో 2.3 whole to the power x is equal to ఏం రాశాను నేను, 1000 అని రాశాను. 2.3 whole to the power x is equal to 1000 అని రాశాను. సో 1000 మనం ఏమని రాయొచ్చు, 10 to the power 3 అని రాయొచ్చు కదా. సో దీని నుంచి మనం ఈ 1000 ఏమని రాస్తున్నా అంటే 10 to the power 3. ఎందుకు, 10 into 10 into 10 అని రాయొచ్చు. 1000 అంటే 10 into 100, 100 అంటే 10 into 10 అంటే 10 to the power 3. సో ఇప్పుడు మనం ఇరువైపులా లాగ్ అప్లై చేయగా ఇరువైపులా లాగ్ అప్లై చేద్దాం. సో అప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి ఏమవుతుంది, లాగ్ ఆఫ్ 2.3 whole to the power x is equal to log of 10 to the power 3 అవుతుంది. సో నేను ఏం చేశాను, ఇరువైపులా లాగ్ అప్లై చేస్తే ఇక్కడ లాగ్ ఆఫ్ 2.3 whole to the power x is equal to log of 10 to the power 3 అవుతుంది. సో దీని నుండి మనం ఇది ఏ విధంగా ఉంది, లాగ్ ఆఫ్
ఎక్స్ టు ది పవర్ ఎం లాగా ఉంది. లాగ్ ఎక్స్ టు ది పవర్ ఎం ఈక్వల్ టు ఎం ఇంటూ లాగ్ ఎక్స్ అవుతుంది. సో కాబట్టి ఇది ఈ స్టెప్ మనకు ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ 2.3 ఈజ్ ఈక్వల్ టు, సో ఇది 3 ఇంటూ లాగ్ 10 అవుతుంది. 3 ఇంటూ లాగ్ 10. సో సిన్స్ ఇది ఏ విధంగా ఉందంటే లాగ్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ లాగ్ ఎక్స్ రూపంలో ఉంది. సో ఈ ఫార్ములా యూజ్ చేసి రాసాం మనం. సో ఇప్పుడు నేనేం రాస్తున్నా అంటే ఎక్స్ ఇంటూ, సో లాగ్ ఆఫ్ 2.3 ఉంది కదా, దీన్ని మనం డెసిమల్ తీసేసినట్లయితే 23/10 అని రాయొచ్చు. ఏమని రాయొచ్చు? 23/10 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ లాగ్ 10 వాల్యూ 1 కాబట్టి 3 ఇంటూ 1. సో సిన్స్ log 10 ఈజ్ ఈక్వల్ టు 1. సో నెక్స్ట్ మనం దీన్ని ఏమని రాయొచ్చు అంటే ఎక్స్ ఇంటూ, సో లాగ్ ఆఫ్ ఎక్స్ బై వై లా ఉంది, దీన్ని మనం లాగ్ 23 మైనస్ లాగ్ 10 అని రాయొచ్చు. లాగ్ 23 మైనస్ లాగ్ 10 ఈజ్ ఈక్వల్ టు 3. సో స్టూడెంట్ ఇక్కడ ఏం చేశాను నేను, ఇది లాగ్ ఎక్స్ బై వై రూపంలో ఉంది, లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై అని రాయొచ్చు, ఇంటూ ఎక్స్ ఉంది. సో ఇక్కడ 3 ఇంటూ 1 3 అయింది. సో ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేసామో అది రాయాలి. సిన్స్ log of x by y is equal to log x minus log y. సో మనం ఈ ఫార్ములా యూజ్ చేసి రాసాము. సో నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తున్నా, ఇది మొత్తం రైట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే మనకు x ఈక్వల్ టు ఏమవుతుందో రాస్తున్నా. x is equal to, సో x ఇంటూ, సో log 23ని అలానే రాయండి, log 23 మైనస్ మళ్ళీ మనకు లాగ్ 10 వాల్యూ 1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇప్పుడు దీని నుంచి మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే 3 డివైడెడ్ బై లాగ్ 23 మైనస్ 1. సో స్టూడెంట్ ఏం చేశాను నేను, ఇది మొత్తం రైట్ సైడ్ తీసుకెళ్ళాను, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు డివైడ్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 డివైడెడ్ బై లాగ్ 23 మైనస్ 1. సో కానీ మనకేం కావాలి, 1/x మైనస్ 1/y కావాలి, కాబట్టి 1/x ఏమవుతుందో రాద్దాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో 1/x రాశాను, అంటే ఎక్స్ అంటే ఇక్కడ మనకు x/1 ఉన్నట్లు కదా హారంలో. సో నేను ఏం చేశాను, రెసిప్రోకల్ విలోమం రాశా, 1/x ఈజ్ ఈక్వల్ టు. సో రైట్ సైడ్ కూడా విలోమం రాయాలి, అంటే లవహారాలను మార్చాలి. సో 1/x ఈక్వల్ టు మనకు లాగ్ 23 మైనస్ 1 డివైడెడ్ బై 3 అవుతుంది. సో ఇది మనకి ఈక్వేషన్ 2 అనుకుందాం, ఈక్వేషన్ నెంబర్ 2. సో మనకు 1/x విలువ వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి మనకు, 1/y విలువ కనుక్కోవాలి. సేమ్ ఇలానే మళ్ళీ మనం ఏం చేయాలి, సో ఈ రిలేషన్ తీసుకోవాలి. 0.23 హోల్ టు ది పవర్ y ఈక్వల్ టు 1000 తీసుకొని మనం 1/y విలువ కనుక్కోవాలి. సో దాన్ని నేను ఏం చేస్తున్నానో చూడండి. మళ్ళీ సమీకరణం 1 నుండి, సమీకరణం 1 నుండి, సో 0.23 హోల్ టు ది పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000 తీసుకుందాం. ఏం చేశాను, 0.23 హోల్ టు ది పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000 తీసుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, 0.23 హోల్ టు ది పవర్ y ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ మనం 10 టు ది పవర్ 3 అని రాయొచ్చు కదా, 1000 10 టు ది పవర్ 3, 10 ఇంటూ 10 ఇంటూ 10 అని రాయొచ్చు, 10 టు ది పవర్ 3. మళ్ళీ ఇరువైపులా లాగ్ అప్లై చేయగా, ఇరువైపులా లాగ్ అప్లై చేయగా, సో అప్పుడు ఏమవుతుందో చూద్దాము. సో లెఫ్ట్ సైడ్ మనకు లాగ్ ఆఫ్ 0.23 హోల్ టు ది పవర్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 10 టు ది పవర్ 3 అవుతుంది. సో ఏం చేసే స్టూడెంట్, ఇరువైపులా లాగ్ అప్లై చేస్తే లాగ్ ఆఫ్ 0.23 హోల్ టు ది పవర్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ 10 టు ది పవర్ 3 అవుతుంది. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు,
ఇక్కడ రాస్తున్నా చూడండి నేను. సో ఇది log x to the power m రూపంలో ఉంది. మళ్ళీ మనం m ఇంటూ log x అని రాయొచ్చు. సో y ఇంటూ log ఆఫ్ 0.23 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇది 3 ఇంటూ log 10 అవుతుంది. సో సిన్స్ ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేసామంటే log x to the power m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log x, ఈ ఫార్ములా యూజ్ చేసి రాసాం స్టూడెంట్. సో మళ్ళీ నేను ఏం చేస్తున్నా ఇక్కడ y ఇంటూ ఈ స్టెప్ నుండి మనం y ఇంటూ log ఆఫ్, సో ఈ దశాంశ భిన్నాన్ని ఈ విధంగా రాస్తున్నా నేను 23 డివైడెడ్ బై 100 అని రాస్తున్నా. సో దశాంశం తీసేస్తే మనం ఏం చేయాలి 23 డివైడెడ్ బై 100 అని రాయొచ్చు కదా, ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 1. సిన్స్ log 10 వాల్యూ ఎంత అన్నట్లు log 10 ఈక్వల్ టు 1. సో మళ్ళీ ఇక్కడ y ఇంటూ log x బై y రూపంలో ఉంది. log x మైనస్ log y అని రాయొచ్చు. log x అంటేనేమో log 23 అవుతుంది, మైనస్ log y అంటే log 100 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 3. సో ఆల్రెడీ మనం ఫార్ములా ఒకసారి రాసాము, మళ్ళీ రాయాల్సిన పని లేదు. ఎందుకు log x బై y అనే ఫార్ములా వచ్చింది కదా ఇక్కడ, log x మైనస్ log y. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని y ఇంటూ log 23 మైనస్ log 100ని log 10 స్క్వేర్ అని రాయొచ్చు కదా, 10 స్క్వేర్ అని రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు 3. సో 100ని 10 ఇంటూ 10 అని రాయొచ్చు, దాన్ని 10 to the power 2 అని రాయొచ్చు. సో దీని నుంచి మళ్ళీ మనం y ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ log 23 మైనస్ 2 log 10 అవుతుంది. ఇది 2 log 10 ఈజ్ ఈక్వల్ టు 3. సో మళ్ళీ log x టు ది పవర్ m రూపంలో ఉంది, m ఇంటూ log x అని రాసినట్లయితే 2 ఇంటూ log 10 అవుతుంది. సో దీని నుంచి మళ్ళీ మనం y ఇంటూ log 23 మైనస్ log 10 వాల్యూ 2 కాబట్టి 2 ఇంటూ 1 2 అవుతుంది. డైరెక్ట్గా రాస్తున్నా నేను, లేదా ఇంకొక స్టెప్ రాయండి, 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఇప్పుడు మనం ఇది మొత్తం రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే y ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది 3 డివైడెడ్ బై log ఆఫ్ 23 మైనస్ 2 ఇంటూ 1 అంటే 2. నేను ఏం చేసా, ఈ టర్మ్ మొత్తం రైట్ సైడ్ తీసుకెళ్తే y ఈజ్ ఈక్వల్ టు 3 డివైడెడ్ బై log 23 మైనస్ 2 అవుతుంది. సో మనకు 1/y విలువ కావాలి కాబట్టి మళ్ళీ దీని యొక్క విలోమం రాసినట్లయితే 1/y ఈజ్, సో ఇక్కడ కూడా విలోమం రాయాలి. మనకు log 23 మైనస్ 2 డివైడెడ్ బై 3, ఇది మనకి ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఏం రాసాము, విలోమం రాసాము. ఇది 3/log 23 మైనస్ 2 ఉంది, విలోమం లవహారాలను మార్చితే log 23 మైనస్ 2 డివైడెడ్ బై 3 అయింది. సో ఇది మనకి ఈక్వేషన్ నెంబర్ 3. సమీకరణం 2 నుండి 3ని తీసేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి. సో సమీకరణం 2 నుండి సమీకరణం 3ను తీసివేయగా, సో అప్పుడు మనకేమవుతుందో చూద్దాము. సమీకరణం 2 ఏముంది, 1/x ఈజ్ ఈక్వల్ టు log 23 మైనస్ 1 డివైడెడ్ బై 3. సమీకరణం 3 ఏముంది, 1/y ఈజ్ ఈక్వల్ టు log 23 మైనస్ 2 డివైడెడ్ బై 3. సో ఫస్ట్ ఎడం వైపు తర్వాత కుడివైపు తీసేద్దాము. ఎడం వైపు ఫస్ట్ 1/x ఉంది, అక్కడ ఎడం వైపు 1/y. సో 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు, సో 2లో కుడివైపు ఏముంది మనకి log 23 మైనస్ 1 డివైడెడ్ బై 3 మైనస్, సో ఇక్కడ కుడివైపు ఏముంది log 23 మైనస్ 2 డివైడెడ్ బై 3. సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాము. సో హారంలో
3 ఉంది కాబట్టి మనం కాసాకు తీసినట్లయితే ఏమవుతుందో ఒకసారి చూద్దాము. log 23 minus 1 minus log 23 minus 2 divided by 3 అవుతుంది. divided by 3. సో హారం సమానంగా ఉంది కాబట్టి ఈ లవాలను తీసేసాము. సో ఇప్పుడు బ్రాకెట్ తొలగించినట్లయితే మనకు log 23 minus 1 మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ log 23 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 డివైడెడ్ బై 3 అవుతుంది. సో ఇది ప్లస్ log 23, ఇది మైనస్ log 23 క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 1 ప్లస్ 2 అంటే 1 డివైడెడ్ బై 3. దేర్ ఫోర్ ఇప్పుడు మనకు 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు 1/3. సో మనం ఏం కనుక్కోవాలి, 1/x మైనస్ 1/y విలువను కనుక్కోండి అన్నాడు. సో 1/x మైనస్ 1/y ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు 1/3 వచ్చింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్. వీడియో చూసిన తర్వాత మీరు సొంతంగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు కూడా సొంతంగా చేయడం వస్తుంది. సో ఇది మనకు 1.5x అభ్యాసం 1.5లో 7th ప్రాబ్లము. సో నెక్స్ట్ క్లాస్లో మనం 8th ప్రాబ్లం నేర్చుకుందాం. సో దట్స్ ఆల్ టుడేస్ క్లాస్. హలో స్టూడెంట్, లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ వాస్తవ సంఖ్యలు అభ్యాసం 1.5 8th ప్రాబ్లం గురించి నేర్చుకుందాము, సంవర్గమానాలు. సో చూడండి ఏమంటున్నాడో, 2 to the power x plus 1 is equal to 3 to the power 1 minus x అయిన x విలువను కనుగొనము. సో ఇక్కడ మనం సంవర్గమానం యూజ్ చేసి కనుక్కుంటాము x విలువ. సో చూడండి మనకి ఇచ్చినటువంటిది సొల్యూషన్ ఏ విధంగా కనుక్కుంటామంటే, సో 2 to the power x plus 1 is equal to ఏమని ఇచ్చాడు మనకి 3 to the power 1 minus x అని ఇచ్చాడు. సో ఇది మనకి ఇచ్చినటువంటి దత్తాంశము. సో ఇరువైపులా లాగ్ అప్లై చేయగా ఏం చేయాలి మనం, ఇరువైపులా లాగ్ అప్లై చేయగా, సో ఇరువైపులా లాగ్ అప్లై చేసినట్లయితే మనకు లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది, లాగ్ 2 to the power x plus 1 is equal to లాగ్ 3 to the power 1 minus x అవుతుంది. సో ఇరువైపులా నేను ఏం చేశాను, లాగ్ అప్లై చేశాను. ఇప్పుడు మనకి ఇదే రూపంలో ఉంది, log x to the power m రూపంలో ఉంది. log x to the power m ఈక్వల్ టు m ఇంటూ log x. సో కాబట్టి దీని నుండి మనం ఏమని రాయొచ్చు అంటే x plus 1 ఇంటూ log 2 ఈజ్ ఈక్వల్ టు, సో ఇది కూడా సేమ్ అలానే ఉంది, 1 minus x ఇంటూ log 3 అని రాయొచ్చు. సో ఇప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేసామో, log x to the power m is equal to m into log x అనే ఫార్ములా యూజ్ చేసి రాసాం. సో ఇప్పుడు మనం log 2 చేత మల్టిప్లై చేసినట్లయితే ఇది x ఇంటూ log 2 ప్లస్ 1 ఇంటూ log 2 ఏమవుతుంది మనకు log 2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 1 ఇంటూ log 3 ఏమవుతుంది log 3. సో మైనస్ x ఇంటూ log 3 ఏమవుతుంది x ఇంటూ log 3. సో మనం ఇప్పుడు ఈ x ఇంటూ log 3 లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాము, log 2ను రైట్ సైడ్ తీసుకెళ్దాం. సో అప్పుడు మనకి ఏమవుతుందో చూడండి, ఇక్కడ ఆల్రెడీ x ఇంటూ log 2 ఉంది, ప్లస్ ఇక్కడ మనకు మైనస్ x ఇంటూ log 3 వస్తే ప్లస్ x ఇంటూ log 3 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకి ఏముంది log 3 ఉంది. సో ప్లస్ log 2 ఇటు వస్తే మనకు మైనస్ log 2 అవుతుంది, మైనస్ log 2. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నానో చూడండి, నెక్స్ట్ స్టెప్లో
లెఫ్ట్ సైడ్ ఎక్స్ కామన్ తీస్తున్నా నేను. ఎక్స్ కామన్ తీసినట్లయితే ఇక్కడ మనకి ఏం మిగులుతుంది, log 2 ప్లస్ log 3 ఈజ్ ఈక్వల్ టు, సో ఇది log x మైనస్ log y రూపంలో ఉంది. మనం దీన్ని log x బై y అని రాయొచ్చు. log x బై y అంటే log 3/2 అవుతుంది. సో సిన్స్ ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేసామో log x మైనస్ log y ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ x బై y అవుతుంది. ఈ ఫార్ములా యూజ్ చేసి రాశాను. సో స్టూడెంట్ ఇక్కడ చూడండి, మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, x ఇంటూ, సో ఈ బ్రాకెట్లో ఉన్నటువంటిది log x ప్లస్ log y రూపంలో ఉంది, log x ఇంటూ y అవుతుంది. సో log x ఇంటూ y, సో x ఇంటూ y అంటే మనకి ఇక్కడ 2 ఇంటూ 3 అవుతుంది. log 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ 3/2 అలానే రాద్దాం. సో ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసాం మనం, log x ప్లస్ log y ఈజ్ ఈక్వల్ టు log x ఇంటూ y, ఈ ఫార్ములా యూజ్ చేసి రాశాను. సో మళ్ళీ మనకి ఇక్కడ x ఇంటూ log ఆఫ్ 2 ఇంటూ 3 ఎంత, 6, కాబట్టి x ఇంటూ log 6 ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ 3/2. సో మళ్ళీ మనం ఇప్పుడు x విలువ కనుక్కోవాలి కాబట్టి log 6ని రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే మనకు x విలువ వస్తుంది. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకంటే log ఆఫ్ 3/2 డివైడెడ్ బై log 6. log ఆఫ్ 3/2 డివైడెడ్ బై log 6. సో log 6 అంటే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ తీసుకెళ్తే డివైడ్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ log ఆఫ్ 3/2 ఉంది, డివైడెడ్ బై log 6. ఇది x విలువ. మనం ఏం కనుక్కోవాలి, x విలువను కనుక్కోమన్నాడు, x విలువను కనుక్కున్నాం. సో స్టూడెంట్ ఇది మనకు అభ్యాసం 1.5 సంవర్గమానాల్లో ఉన్నటువంటి 8th ప్రాబ్లము. సో నెక్స్ట్ క్లాస్లో మన నెక్స్ట్ ప్రాబ్లం నేర్చుకుందాము. స్టూడెంట్ మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి. సో నెక్స్ట్ క్లాస్లో 9th ప్రాబ్లం నేర్చుకుందాం.